సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం సహగణ రఘునాథాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. राधा मदन मोहन की जय. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం మాతాజీ. ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటో ఒకసారి చెప్తారా ఎవరైనా? ఎవరి గురించి తెలుసుకుంటున్నాం ఈ రోజు? ఐడియా ఉందా? రూపస్వామి. రూప గోస్వామి ఎంత ఇంపార్టెంట్ మనకి. రూప గోస్వామి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది ఆల్రెడీ. రూప గోస్వామి గురించి ఈ రోజు నేర్చుకోబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అన్నమాట. అంటే మన గోస్వామిలో తను చాలా ఇంపార్టెంట్. ఈ 6 గోస్వాములు ఎవరు ఉన్నారో వాళ్ళకి గురువులు అనమాట మన రూప గోస్వామి వచ్చేసి. దాని గురించి మనకు ఈ రోజు ఇద్దరు మాతాజీస్ కవర్ చేస్తారు. పాయింట్స్ అంతా చక్కగా మొత్తం మీ ముందుకు వస్తున్నారు వాళ్ళు. పాయింట్స్ తీసుకొని జస్ట్ తన ఇంట్రొడక్షన్ చేద్దాం అనేసి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను చిన్న పాయింట్స్ అంతే. ఎక్కడ పుట్టారు ఏంటి అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఒకసారి. నిన్నటి వరకు అంతవరకు నేను షేర్ చేసే లోపలే నిన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి ఎవరైనా జస్ట్ ఎవరెవరి గురించి నేర్చుకున్నామో చెప్పగలరా? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి మాతాజీ సంప్రభుజీస్. మనము నిన్నటి వరకు ఎవరెవరి గురించి నేర్చుకున్నాం వాళ్ళ గురించి ఒక్కసారి జస్ట్ రీకాల్, స్మాల్ రీకాల్. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? హరే కృష్ణ. ఈ రోజుది హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీస్ ధన్యవాదాలు. స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే, మనము ఇన్ని రోజులు నేర్చుకున్న గోస్వాముల గురించి అంటే మనము ఈ గురువుల నుంచి నేర్చుకున్నాం కదా. ఎవరెవరిది నేర్చుకున్నామో చెప్పగలరా ఎవరైనా? మాధవేంద్రపురి, ఈశ్వరపురి,
ఆ, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు వీళ్ళ గురించి తెలుసుకున్నాం మాతాజీ. ఇంకా చదువుకున్నాం కదా బాబు కిషోర్ దాస్ బాబాజీ హా, ఇది, హా. తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, విశ్వనాథ్ ఠాకూర్. అవన్నీ Correct. చాలా అందరూ చాలా ఇంపార్టెంట్ మన గౌడీయ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో. వీళ్ళంతా చాలా, వీళ్ళు లేనిది మనకు ఈ బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయానికి వీళ్ళు బునాదులు అన్నమాట. మనం ఇది పాటిస్తున్నాం అంటే వీళ్ళ వల్లే. ఓకే, సో ఈ రోజు ఇది మనకి నేర్చుకోబోతుంది ఏంటంటే హిజ్ గ్రేస్, హిజ్ డివైన్ గ్రేస్ శ్రీల రూప గోస్వామి. ఓకే, రూపస్ గోస్వామి గురించి ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, తనది వచ్చేసి స్టార్టింగ్ షార్ట్ గా ఈ ఒక 2 లైన్స్ చెప్తాను నేను. మాతాజీ వాళ్ళు రెడీగా ఉన్నారు, మీ ముందు మంచి మంచి పాయింట్స్ తీసుకొస్తున్నారు. తనది వచ్చేసి మనకి టైం పీరియడ్ ఉంటుంది కదా, 1489 నుంచి 1564 వరకు అన్నమాట. ఓకే, ఇంకా మిగతా డీటెయిల్స్ అంతా మాతాజీ వాళ్ళు కవర్ చేస్తారు. ఓకే, హరే కృష్ణ మాతాజీ, క్యారీ ఆన్ మాతాజీ. హరే కృష్ణ, లెట్ us వెల్కమ్ ప్రణామ్ మాతాజీ. Yes, To Hare continue Krishna with Mataji, Pranam Mataji. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రణామ్. కంటిన్యూ. Pranam Pranam Mataji. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. Pranam Mataji. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ స్వర్ణ మాతాజీ క్లాస్ అనేది లీడ్ చేస్తారు. తర్వాత మనకి హర్ గ్రేస్ ఇద్దరిది ఇనిషియేటెడ్ డివోటీస్ అండి వాళ్ళు. సో హర్ గ్రేస్ స్వర్ణ మాతాజీ అండ్ హర్ గ్రేస్ మాతాజీ మమతా మాతాజీ, వీళ్ళకి వెల్కమ్ చెప్తాం. చేయండి మాతాజీ, స్టార్ట్ చేయండి స్వర్ణ మాతాజీ ప్లీజ్. Hare కంటిన్యూ. Krishna. అనంతకోటి వైష్ణవ బృందకి జై. అనంతకోటి మాతాజీ ప్రభులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము ఒక గొప్ప ఆచార్యం గురించి చెప్పుకుంటున్నాము. అతని గారంటే శ్రీల రూప గోస్వామి. ఒకసారి అడిగి వారికి ప్రణామం చెప్తాను నేను. అనంతకోటి వైష్ణవ బృందకి జై. శ్రీల రూప గోస్వామికి జై. ముఖం కరోతి వాచారం పంగుణం వైతగిరం ఎత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతాత్మం పరమానందవాదం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ఇప్పుడు నేను రూపగోస్వామి గురించి మాట్లాడబోతున్నాను. వీరు మహానుభావులు. వీరి గురించి మాట్లాడేంత సామర్థ్యము, శక్తిగా నాకు అసలు ఏమీ లేదు. కాకపోతే నా గురువు నాతో ఎంత చెప్పించాలనుకుంటున్నారో అంత చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. మనము ప్రతిరోజు రూపగోస్వామి ప్రణామంతం చదువుకుంటాం. మీకు ఎవరికైనా గుర్తుందో ఒకసారి చెప్పగలరా? ప్రతినిత్యం మనం చదువుకుంటాం రూపగోస్వామి ప్రణామంతం. నమః విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే ప్రభుపాద మంత్రం వచ్చి అది ప్రభుపాద మంత్రం. మనం ఓం అజ్ఞాన తిమిరాంధస్ చదివిన తర్వాత రెండో చదువుతాం చూడండి. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితమైన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతికం. ఇది రూపగోస్వామి ప్రణామంత్రం అనమాట. అయితే అది మనం నిత్యం చదువుతాం, కానీ మనకి చదివే వరకు మనకు తెలియలేదు రూపగోస్వామి ప్రణామంత్రం ప్రతినిత్యం చదువుతామని. అయితే వీరేంటంటే మన సాంప్రదాయంలో చాలా గొప్పవారు. ఎలా అంటే వీరిని రూపానుగ సంప్రదాయం అంటాం మనం. అంటే వీరు రాసిన ఈయన ఆదర్శాలను బట్టి మనము ఫాలో అవుతాం కాబట్టి రూపానుగ సాంప్రదాయం అని కూడా మనల్ని అంటారు అనమాట. వీరి గురువు ఎవరంటే చైతన్య వీరి గురువు సనాతన గోస్వామి, వీరు అన్నయ్య అనమాట వారు. అయితే వీరు చైతన్య మహాప్రభు మిషన్లో వీరొకరనమాట. చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారు మనకు 500 years బ్యాక్? మనకు కలియుగ వాసులకు నామ సంకీర్తనని దాంతో తరిస్తాం, మనము గోలోకం చేరుకోవచ్చు, చాలా సింపుల్ అని చెప్పి తను ఆచరించి మనకు చూపించారు కదా. అయితే ఆయన మిషన్లో ఎంతోమంది ఆయన కంటే ముందు వచ్చారు, ఆయనతో వచ్చారు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఆ మిషన్లో పాల్గొన్న వాళ్ళలో ఈ షడ్గోస్వాములు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ షడ్గోస్వాములు అంటే 6. వీరు 6 కూడా రూపగోస్వామిది చాలా గొప్ప. ఈయన చాలా గొప్ప ఆచార్యుడు. ఈయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ రూపగోస్వామి గోలోకంలో కూడా ఈయన రూపమంజరిగా ఉంటారనమాట. అక్కడ కూడా రాధారాణి సేవలోనే ఉంటారనమాట. అయితే ఈయన ఎలా అంటే ఎంత గొప్పవాడంటే ఈయనను ఆచరిస్తే ఈయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఎంతో మంచిదని మన ప్రభుపాద వారు కూడా వారికి ఎప్పుడైతే వారి గురువు వారు ఆంగ్ల భాషలో విదేశాలకు వెళ్ళి ప్రీచింగ్ చేయమని చెప్తారు కదా. అయితే అది చెయ్యాలంటే అది సాధ్యమైన పని కాదు, ఎంతో అసాధ్యం కదా అది. అయితే వీరు ఏం చేస్తారు, బృందావన్ వెళ్ళి అక్కడ రాధా దామోదర్ టెంపుల్లో బృందావన్లో
అక్కడ ఏంటంటే అక్కడ రూపగోస్వామి సమాధి ఉంటుంది అన్నమాట రాధాగా మొదట దేవాలయంలో. అయితే అక్కడ ఒక చిన్న రూమ్లో ఉంటూ అక్కడనే వంట చేసుకుని తింటూ అక్కడనే బుక్స్ అన్ని రాస్తారనమాట. ఆయనకు అక్కడనే రూపగోస్వామి సమాధి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు రూపగోస్వామి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారనమాట. అంటే ఇలా అంటే నువ్వు నాకు శక్తి నువ్వు నువ్వు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు అని ప్రార్థించేవారనమాట. అయితే మన వైష్ణవ సాంప్రదాయంలో ఏముందట అంటే ఒక మహానుభావుని సమాధి పక్కన మనం ప్రార్థిస్తే వారు శక్తివంతమైన ప్రేరణ మనకి ఇస్తారంట. అలా అన్నమాట. అయితే వారి సమాధి నుండి కూడా రెస్పాండ్ అవుతారట. అయితే వారి బ్లెస్సింగ్స్ మనకెంతో ఉపయోగకరమని చెప్తున్నారు. అందుకని ఇక్కడ ప్రభుపాద రూపగోస్వామి సమాధి దగ్గర ఉండి అక్కడుండే తను ఇది రాయగలుగుతాడు. శ్రీమద్ భాగవతం కూడా అక్కడుండే రాస్తారనమాట. అయితే నా గురుగారి కోరిక నెరవేర్చు నాకు అంత బ్లెస్సింగ్స్ ఇవ్వు అని కోరుకునేవారట. ఆ విధంగా రూపగోస్వామికి మన ప్రభుపాదుల వారికి కనెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. అంటే ఆచార్యుల బ్లెస్సింగ్స్ తోటే మనల్ని కూడా అంటారు కదా, ఏదైనా పని చేయాలంటే వైష్ణవుల బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటారు కదా, ఆ విధంగా రూపగోస్వామి బ్లెస్సింగ్స్ తోటే వీళ్ళు రాశారనమాట. అయితే రూపగోస్వామి లేకపోతే ప్రభుపాదు లేరు, ప్రభుపాదు లేకపోతే అసలు మిషనే లేదు అని కూడా అంటారన్నమాట అన్నమాట. అయితే ఈ విధంగా వాళ్ళిద్దరికి కనెక్షన్ అనమాట. అయితే శ్రీల ప్రభుపాద ఆ విధంగా రూపగోస్వామిని అంటే అందరినీ ఆదరించేవాడు, అందరి బ్లెస్సింగ్స్ ఆయనకు ఉన్నవి, కానీ అందరికంటే ఎక్కువ రూపగోస్వామి అని చెప్తారు. మనం బృందావనం వెళ్తే కూడా మనకు ఆ సమాధి అవన్నీ చూపిస్తారు, ఆయన ఉన్న రూమ్ అవన్నీ కూడా చూపిస్తారు అన్నమాట. అయితే చైతన్య మహాప్రభు రూపగోస్వామికి 4 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. అవి ఏంటంటే బృందావనం వెళ్ళి లుప్తమైపోయిన బృందావన లీలలన్నీ ఉంటాయి కదా, ఆ లీలలన్నీ పైకి వెళ్ళి తీయండి అని చెప్తారు. రెండోది ఏంటంటే బుక్స్ రాయమని చెప్తారు. మూడోది ఏం చెప్తారంటే అక్కడ గుళ్ళు నిర్మించాలని చెప్తారు. తర్వాత నాలుగోది అక్కడ మీరు ఏమేం చేస్తున్నారో అవన్నీ ఆచరించి అందరికీ నేర్పించండి కూడా చెప్తారన్నమాట. ఈ 4 ఏమో అందరూ షడ్గోస్వాములకు ఇచ్చారు, కానీ ఈయనకి ఇంకా 2 ఎక్స్ట్రా ఇస్తారన్నమాట. ఆ 2 ఏంటి అంటే అక్కడ గోవిందదేవుడు ఉంటారు, ఆ గోవిందదేవుని వెలికి తీసి ఆయనకు సేవ చేయని చెప్తారన్నమాట. ఇంకొకటి అక్కడ సాధువులు బ్రాహ్మణులు అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్తారన్నమాట. ఆ విధంగా రూపగోస్వామికి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తర్వాత ఈ చైతన్య చరితామృతము ఆదిలీలలో చైతన్య మహాప్రభు వంశవృక్షంలో వీరి వింగ్ ఏంటిదంటే వెస్ట్ వింగ్లో అంటే పశ్చిమ దాంట్లో వీరిది 43, 44, 45 వింగ్స్ అని చెప్తారు మాతాజీ వీళ్ళని. అక్కడ వీళ్ళ గురించి ఉందన్నమాట. చాలా పెద్దది వంశవృక్షం చైతన్య మహాప్రభు దాంట్లో. అందులో వీళ్ళు ముగ్గురు అనమాట. ఈ ముగ్గురు పేరు సనాతన, రూప, అనుపమ అనమాట. అయితే వీళ్ళ చరిత్ర చెప్పుకుందాము. వీళ్ళ చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఎందుకంటే వీళ్ళ చరిత్రలో అందరూ మంచి పండితులు, మంచి భక్తులు అందరూ. అయితే రూపగోస్వామి కర్ణాటకలో సరస్వతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయితే వీరిది భరద్వాజ ముని ఉన్నారు కదా, ఆ వంశం వారు అనమాట వీరు. అయితే వీళ్ళ దాంట్లో ఒక రాజుగా ఉంటాడు, సర్వజ్ఞ జగద్గురు అని ఒక రాజుగా ఉంటాడు. అతను ఋగ్వేదంలో మహాపండితుడు అనమాట. తర్వాత వీరికి ఒక కొడుకుంటాడు అనమాట, అనిరుద్ధ్ అని. ఈ అనిరుద్ధకు ఒక కొడుకుంటాడు. ఈ అనిరుద్ధకు ఈయన ఎంత ప్రవీణుడు అంటే ఇంద్రుని ఎంత ప్రావీణ్యం గలవాడు, సూర్యుని ఎంత శక్తి గలవాడు అని చెప్తారన్నమాట ఈ అనిరుద్ధ కూడా. ఈ అనిరుద్ధకి ఇద్దరు కొడుకులు ఉంటారు, అమరేష్, హరిహర అని. ఈ అమరేశ్వరు పెద్దవాడు, హరిహర చిన్నవాడు. కానీ హరిహర రాజ్యమంతా ఆయన్ని ఆక్రమించుకుంటారు కాబట్టి ఈ రూపేశ్వరి ఏం చేస్తారు, అక్కడ నుంచి ఒక 8 గుర్రాలున్న ఒక రథంలో భార్యను ఎక్కించుకొని అక్కడ నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా దాటి బెంగాల్ వెళ్ళి బెంగాల్లో స్థిరపడతారన్నమాట. అలా బెంగాల్లో స్థిరపడ్డప్పుడు ఇక్కడ ఈ రూపేశ్వర్కు పద్మనాభ అనే కొడుకుంటాడు. ఈ పద్మనాభకు ముకుంద అనే కొడుకుంటాడు. అందరికి చాలా మంది కొడుకుంటారు, వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఈ ముకుంద కొడుకు పేరు కుమార్దేవ్ అనమాట. ఈ కుమార్దేవ్ భార్య పేరు రేవతిదేవి. ఈ భార్య భర్తలకు కుమార్దేవికు రేవతిదేవికి చాలా మంది సంతానం ఉంటారు. అందులో వీళ్ళ ముగ్గురు చాలా గొప్ప వాళ్ళనమాట. అంటే వీళ్ళు అదే సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి వీళ్ళిద్దరు అన్నమాట. వీళ్ళ ముగ్గురు చాలా గొప్పవాళ్ళు.
అయితే వీళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు ఏంటంటే రూప గోస్వామికేమో సంతోష్ అని పేరు పెడతారు, సనాతన గోస్వామికేమో అమర్ అని పెడతారు, తర్వాత అనుపమ్ గోస్వామికి ఉమ్, ఆ, అనుపమ్ గోస్వామికి శ్రీవల్లభ అని పెడతారు అనమాట. ఆ విధంగా వాళ్ళు అన్ని భాషల్లో చాలా ప్రావీణ్యులు, ముఖ్యంగా సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఈ ముగ్గురు 3 భాషల్లో పండితులు వీళ్ళు, మహాప్రావీణ్యులు. అంతేకాకుండా లోకల్ భాషలు కూడా చాలా ఉంటాయి కదా, ప్రాంతీయ భాషలు. అంటే ఇప్పుడు ప్రాంతీయ భాషలో మనం చెప్తాం కదా, పంజాబీ భాష, ఒరిస్సా ఇవన్నీ చెప్పుకుంటాం కదా, కన్నడ, తమిళ్ అని. అలా ఈ మన ప్రాంతీయ భాషలు అన్నిట్లో కూడా మంచి ప్రవీణులు అనమాట, చాలా పండితులు వీళ్ళు. అయితే ఏమైతుంది, ఆ టైంలో బెంగాల్లో ఒక ముస్లిం రాజు పరిపాలిస్తుంటారు. ఆయన పేరు ఏంటంటే హుస్సేన్ ఖాన్. ఈ హుస్సేన్ ఖాన్ ఏం చేస్తారు, హుస్సేన్ ఖాన్ దగ్గర ఉన్న మంత్రులు ఏం చేస్తారు, వీళ్ళ గురించి ఈ తెలుసుకొని రాజు దగ్గరగా చెప్తారు అన్నమాట. వీళ్ళు మహాపండితులు, చాలా తెలివి కల వాళ్ళు, వీళ్ళు అన్నిట్లలో ఆరితేరిన వాళ్ళు, కాబట్టి వీళ్ళని కనుక మన పాలనలో పెట్టుకుంటే మన ప్రభుత్వం చాలా బాగా నడుస్తుంది అని రాజు చెప్తారు. రాజు చెప్తే రాజు వాళ్ళిద్దరిని పిలిపిస్తారు, వీళ్ళ ముగ్గురిని పిలిపిస్తే వీళ్ళ ముగ్గురు వస్తారు. మీరు నా దగ్గర పని చేయండి, నేను మీకు చాలా పెద్ద మొత్తంలో మీకు రుణం చెల్లించుకుంటానని చెప్తే వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భక్తులు, వీళ్ళందరూ మహాభక్తులు. వీళ్ళకి ఉంటుంది కూడా చిన్నప్పటి నుంచి కూడా, బృందావనం వెళ్ళాలి, రాధాకృష్ణ సేవ చేసుకోవాలని వీళ్ళకి ఉంటుంది అనమాట. అయితే ఈ రాజు ఏం చేస్తారు, ఒక ట్రిక్ ప్లే చేస్తారు ఇక్కడ. ఏమంటాడంటే, మీరు గనక నా పాలనలో మీరు సేవకు ఒప్పుకోకపోతే, పనికి ఒప్పుకోకపోతే, నేను ఇక్కడ ఉన్న అందరి హిందువులను, బ్రాహ్మణులందరినీ నేను పీడిస్తాను అని చెప్తారనమాట. అది చెప్పేసరికి వీళ్ళకి చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మా మా ముగ్గురు మూలంగా మిగతా అందరికి కూడా కష్టం అవుతుంది కదా. సరే మేము ముగ్గురం బలైతం, ఏం చేస్తాము, ఆయన దగ్గర పని చేస్తానని ఒప్పుకుని ఆయన దగ్గర పని చేయడానికి ఒప్పుకుంటారు. అప్పుడు సనాతన గోస్వామికి ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తారు, రూప గోస్వామికేమో హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారన్నమాట. ఆ విధంగా అనుపమకు ఇంకేదో ఇస్తారు. ఆ విధంగా వీళ్ళు పనిచేస్తున్నారన్నమాట అక్కడ. అయితే వీళ్ళకు ఎలా అంటే, వీళ్ళకి రామ్‌కెలిలో ఉంటారు. అప్పుడు రామ్‌కెలిలో వీళ్ళకి పెద్ద పెద్ద ప్యాలెస్‌లు ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి ఎంతోమంది సేవకులు ఉంటారు. తర్వాత వీళ్ళకు అందమైన దుస్తులు, చాలా ఖరీదైన దుస్తులు, అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళ మనసులలో మాత్రం ఆనందం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళకి చేయాలని లేదు, ఇష్టం లేదు. కాకపోతే తప్పనిసరిగా చేస్తున్నారక్కడ. అయితే ఆ టైంలో కొంతకాలానికి చైతన్య మహాప్రభు గురించి వీళ్ళకి తెలుస్తదనమాట. చైతన్య మహాప్రభు గురించి తెలిసి అప్పుడు రూప గోస్వామి అంటాడనమాట వాళ్ళ అన్నయ్యతోటి, సనాతన గోస్వామితోటి, "అన్నయ్య, నువ్వు ప్రైమ్ మినిస్టర్ పదవిలో ఉన్నాం కాబట్టి ఇద్దరం ఒకసారి వెళ్ళిపోతే బాగుండదు. నేను ముందు వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు రా. అది సమయాన్ని చూసుకొని నువ్వు వచ్చేద్దువు. నేను చైతన్య మహాప్రభు ఎక్కడున్నా కనుక్కో, నేను వెళ్ళి ఆయన సేవలో ఉంటాను" అని అంటాడనమాట. అంటే అన్నయ్య ఒప్పుకుంటాడు, సనాతన గోస్వామి. ఒప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరూ హ్మ్, ఈయన రూప గోస్వామి అప్పుడు కనుక్కుంటాడు, ఎక్కడున్నాడు చైతన్య మహాప్రభు అని కనుక్కుంటే అప్పుడు బృందావనంలో ఉండని తెలుస్తది. అప్పుడు రూప గోస్వామి బృందావనం వెళ్తాడనమాట. బృందావనం వెళ్ళి ఈయన వెళ్ళేసరికి వీళ్ళు అప్పుడు నడుచుకుంటూనే వెళ్ళేవారు ఎక్కడికెళ్ళినా గానీ. అప్పుడు ఇప్పటిలాగా మళ్ళా కార్లు, బస్సులు అవేమి లేవు గదా. నడుచుకుంటూనే వెళ్తారనమాట. ఈయన వెళ్ళే టైం వరకు ఆయన అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళిపోతారు చైతన్య మహాప్రభు. అయితే రూప గోస్వామి ఏం చేస్తాడు, తను కూడా ప్రయాగకొస్తాడు. ప్రయాగకొచ్చేసరికి చైతన్య మహాప్రభు ఎక్కడుంటే అక్కడ వేల లక్షలాది జనాలు ఆయన చుట్టూ ఉంటారు. కీర్తన చేస్తూ, నృత్యం చేస్తూ పరమానందంతో ఉంటారనమాట. అయితే అక్కడ ఇదంతా చూస్తాడనమాట రూప గోస్వామి. కానీ చాలా దూరం నుంచి చూస్తాడు. దూరం నుంచి చూసి అక్కడి నుంచి హృదయపూర్వకంగా వందనాలు చేస్తుంటాడనమాట చైతన్య మహాప్రభు. చేస్తుంటే అప్పుడు చైతన్య మహాప్రభు గ్రహిస్తాడు ఈయనని. గ్రహించి రమ్మంటాడు దగ్గరికి. అప్పుడు అక్కడ నదిలో వెళ్లి స్నానం చేసి ఈయన చైతన్య మహాప్రభుని కలవడానికొచ్చి చైతన్య మహాప్రభువుకు పాదాలకు పాదాభివందనం చేస్తాడు. అలా చేసినప్పుడు చైతన్య మహాప్రభు అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకుంటాడనమాట. తర్వాత వాళ్ళిద్దరు కలిసింది నేను ఇక్కడి వరకే చెప్తాను. మిగతాది మమతా మాత చెప్తారు. తర్వాత నేను ఇంకో ఇన్సిడెంట్‌లోకి వెళ్తాను. అప్పుడు ఏందంటే రూప గోస్వామి పూరికొస్తారు. పూరికొచ్చి పూరిలో హరిదాస్ ఠాకూర్ ఉంటారు. హరిదాస్ ఠాకూరు అక్కడ ఆయన ఒక కుటీరంలో ఉంటుంటాడు. అదే కుటీరంలో రూప గోస్వామి కూడా ఉంటుంటాడనమాట. అలా ఉంటున్న సమయంలో ఒకసారి ఏమైతదంటే చైతన్య మహాప్రభు అక్కడ భక్తుల మధ్యలో ఉండి ఒక పాట పాడుతుంటారనమాట. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటది. నేను చూసి చెప్తానది. అదేం పాడుతుంటారంటే, అదే సువాసన గల మాలతి పుష్పాలు
ఇదొక పాటలా పాడుతుంటాడు అనమాట. అదే సువాసన గల మాలతి పుష్పాలు, అదే చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం. అది అదే కదంబ వనంలో ఒక చైత్రమాసంలో మన సాన్నిహిత్యం, మన ప్రేమ అదే. అయినా గాని నా మనసు అంత ఆనందకరంగా లేదు ఇక్కడ అని మహాప్రభువులు పాడుకుంటూ, నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఉంది. అదే యమునా నది ఒడ్డున వేణుగానం వింటూ అక్కడే ఉండాలని ఉంది అని ఒక పాటలాగా పాడతారు. ఎట్లా అంటే ఒక సాదాసీదా అమ్మాయి, ఒక సాదాసీదా అబ్బాయి పాటలు పాడుతున్నట్టుగా అలా పాటలు పాడుతాడు. అదొక ప్రార్థన అనమాట. అయితే అక్కడున్న భక్తులకి ఎవరికీ అర్థం కాదు చైతన్య మహాప్రభు ఇలా పాడుతుంటే. అయితే అక్కడ రూప గోస్వామి వింటారిది. విన్న తర్వాత తన కుటీరంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇది రాస్తాడనమాట. ఎలా రాస్తాడంటే చైతన్య మహాప్రభు పైకి పాట పాడిండది. కానీ ఆయన మనసులో ఇంకొక భావన ఉంది చైతన్య మనసులో. ఆ భావన వ్యక్తం చేయకుండా ఈ విధంగా పాట పాడతారనమాట. అయితే ఈ రూప గోస్వామి ఆయన మనసులో ఉన్న భావనను ఒక వ్యాఖ్యానంలాగా రాస్తారనమాట. అయితే ఆ రోజు ఏమైతదంటే రూప గోస్వామి ఇది రాసి ఒక అప్పుడు తాళపత్రాలు ఉంటాయి కదా! తాళపత్రాల మీద రాసి ఇంటి కప్పు చూరులో పెడతారనమాట. చూరు అంటే అప్పుడు ఆ కాలంలో మనకిప్పుడున్నట్లు స్లాబ్ ఇండ్లు అట్లా కావు కదా! అప్పుడు ఊరికే పైన ఇట్లా కర్రలుండి, కర్రల పైనుంచి గడ్డి ఏదో తాటాకులో ఏవో ఉండేవి కదా! అయితే ఆ పైన ఆ కర్రకు ఆ తాటాకుల మధ్యలో పెట్టేసి వాళ్ళు స్నానానికెళ్తారు. రూప గోస్వామి, హరిదాస్ ఠాకూర్ ఇద్దరు. ఆ టైంలో చైతన్య మహాప్రభు రూప గోస్వామి, హరిదాస్ ఠాకూర్‌ని కలవడానికి వీళ్ళ కుటీరానికి వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఉండరక్కడ. కానీ ఆ చూరులో తాళపత్రం కనిపిస్తది. కనిపిస్తే అది తీసి చదువుతాడనమాట చైతన్య మహాప్రభు. చదివి అంటాడనమాట, ఇది ఎంత బాగుంది. చదివిన తర్వాత చాలా ఆనందపడిపోతాడు. చాలా ఆనంద పరవశంతోటి ఉండిపోతాడనమాట. ఇది ఆ తాటికలో ఆకులో రాసింది అని ఆ పరవశంతోటి తన కంట్రోల్‌లో తను ఉండడు అసలే. కంట్రోల్ తప్పిపోతుంటాడు. అంత ఆనందంలో అనమాట. కొద్దిసేపటికి రూప గోస్వామి వస్తాడు. స్నానం చేసి. వచ్చిన తర్వాత రూప గోస్వామి పాదాభివందనం చేస్తారు చైతన్య మహాప్రభుకు. చేస్తే అతన్ని మళ్ళీ పైకి లేపి ఆలింగనం చేసుకొని చెంప మీద చిన్నగా ఇలా కొడతాడు. మనం చిన్న పిల్లలు కదా! ఇలా ప్రేమతోటి ఇలా కొడతాం కదా! ఆ విధంగా చిన్నగా ఇలా కొట్టి అప్పుడు అంటాడనమాట, "నువ్వు నా మనసులో భావాన్ని ఎలా అర్థం చేసుకున్నావు" అని అంటాడు రూప గోస్వామి. అంటే రూప గోస్వామి ఏం చెప్పాడు. అంటే చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఆ తాళపత్రాన్ని తీసుకొని తన ఉండే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారనమాట. అక్కడ స్వరూప దామోదర్ ఉంటాడు చైతన్య మహాప్రభుతోటి. స్వరూప దామోదర్‌కి చూపిస్తారనమాట. చూపిస్తే ఆయన చదివి ఆయన కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఎంత బాగా అయితే అప్పుడు చైతన్య మహాప్రభు అంటుంటాడనమాట స్వరూప దామోదర్‌తోటి. ఇది ఎలా రాయగలిగాడు, నా మనసులో ఉన్నది రూప గోస్వామి ఎలా రాయగలిగాడు అంటాడు. అంటే అప్పుడు స్వరూప దామోదర్ చెప్తారు, "నువ్వు ఆయనను కరుణించావు. నీ కృప ఆయన మీద కలిగింది కాబట్టి అలా రాయగలిగాడు" అని చెప్తారనమాట. అప్పుడు చెప్తారనమాట. చైతన్య మహాప్రభు స్వరూప దామోదర్‌తో ఏమంటాడంటే, "అవును, నేను అతన్ని ప్రయాగలో కలిసాను. ప్రయాగల్లో అతని వినయ విధేయతలను, అతని లోపలున్న అద్భుతమైన గుణాలను నేను కనిపెట్టి అతన్ని నేను కౌగలించుకున్నాను. నాలోని ప్రేమని అతని లోపల నిక్షిప్తం చేశానని" చెప్తారనమాట. అలా అందుకని అతను ఈయన మనసులోని భావాన్ని కూడా కనుక్కొని రాయగలుగుతున్నది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వర్షాకాలం అయిపోతది. 4 నెలలు. వర్షాకాలంలో అందరూ వీళ్ళు చాతుర్మాసం చేస్తారు కాబట్టి భక్తులందరూ అక్కడికొచ్చుంటారు కదా! వర్షాకాలం అయిపోగానే భక్తులందరూ వెళ్ళిపోతారు. కాకపోతే రూప గోస్వామి మాత్రం అక్కడే ఉంటాడనమాట. అక్కడే ఉండి ఆయన బుక్స్ రాస్తుంటాడు. హరిదాస్ ఠాకూర్ దగ్గర నుండి బుక్స్ రాస్తుంటాడు. ఒకరోజు ఏమైతది, చైతన్య మహాప్రభు వీళ్ళని కలవడానికి మళ్ళీ వస్తారనమాట. వచ్చినప్పుడు రూప గోస్వామి రాస్తుంటారు. "ఏం రాస్తున్నావు" అని చైతన్య మహాప్రభు అడుగుతారు రూప గోస్వామిని. అయితే ఏం చెప్పడు. అది ఆయన అప్పుడు రాస్తున్న చేతిలోంచి ఒక పత్రం తీసుకొని చైతన్య మహాప్రభు చదువుతారనమాట. అది ఎలా ఉందంటే ఆ పత్రంలో కృష్ణ అనే 2 పదాలు. కృష్ణ అంటే 2 పదాలు. కృష్ణ కదా! అయితే కృష్ణ అనే 2 పదాలు నా నాలుక మీద ఆ పవిత్ర నామాన్ని పలుకుతుంటే నాకు 5 నోళ్ళు ఉంటే బాగుండు అని అంటాడనమాట. ఇంకా అది చెవులతో వింటుంటాం కదా! నామం అంటున్నప్పుడు మనం వింటుంటాం కదా! అది వింటున్నప్పుడు అదే పవిత్ర నామాన్ని నాకు లక్షలు చెవులిస్తే బాగుండు వినడానికి అని అంటాడనమాట. అంత అద్భుతమైనది కృష్ణనామం అని. ఆ పవిత్ర నామం నా హృదయంలో ప్రవేశించి
హ్మ్. ప్రవేశించిన క్షణంలోనే అది నా సంపూర్ణ జీవితాన్ని జయిస్తుంది. అప్పుడు నా ఇంద్రియాలు స్తంభించిపోతాయి. నేను పరమానంద భరితుడినవుతాను అని రాస్తాడు. ఇంత అద్భుతంగా రాస్తారు గదా! అయితే కృష్ణ అనే నామం మీద ఇంత అద్భుతంగా రాయడం చైతన్య మహాప్రభు ఎక్కడ చూడలేదనమాట. అయితే ఇది చూసిన తర్వాత చైతన్య మహాప్రభు మళ్ళీ చాలా ఆనందపడిపోతారనమాట. ఆనందపడిపోయి అప్పుడు ఆ భగవంతుడి నామాన్ని ఇంత గొప్పగా చెప్పావు అని హరిదాస్ ఠాకూర్ గూడా ఆనందపడిపోయి వాళ్ళిద్దరూ ఆహ్, నృత్యం జేస్తుంటారు. ఏదో ఆనందంతోటి, పరవశంతోటి నృత్యం జేస్తుంటారు. అప్పుడు వాళ్ళు గట్టిగా హరినామం చెప్తారు. మనం గూడా అందరం చెప్తామా ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకొని. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, కృష్ణ హరే కృష్ణ రామ, హరే కృష్ణ రామ, హరే రామ రామ రామ, హరే హరే రామ హరే. రామ రామ హరే హరే. వాళ్ళు ఆనందంతోటి వాళ్ళ ఆనందంతోటి చాలా గట్టిగా హరినామ సంకీర్తన చెప్తారనమాట. ఎవరెవరు? హరిదాస్ ఠాకూర్, చైతన్య మహాప్రభు. అలా రూప గోస్వామి మీద వాళ్ళిద్దరూ పూల వర్షంలాగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ కురిపిస్తారనమాట. హరిదాస్ ఠాకూర్, చైతన్య మహాప్రభు ఇద్దరు. తర్వాత తెల్లవారు ఏం చేస్తారు చైతన్య మహాప్రభు ఆయన దగ్గర అక్కడ రామానంద రాయ్ కూడా ఉంటారనమాట. రామానంద రాయ్‌ని, సార్వభట్టను ఇంకా కొంతమంది వైష్ణవులను తీసుకొని చైతన్య మహాప్రభు వీళ్ళ దగ్గరికొస్తారు. హరిదాస్ ఠాకూర్ ఉన్న కుటీరంకొస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఉంటారు. హరిదాస్ ఠాకూర్, రూప గోస్వామి ఉంటారు. అప్పుడేం చేస్తారు వాళ్ళందరూ అట్లా వస్తొస్తూ గూడా వాళ్ళందరితో చర్చించుకుంటూ గూడా రూప గోస్వామి అయితే చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తారనమాట. ఆయన రచనల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తారు. అక్కడికొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ హరిదాస్ ఠాకూర్, రూప గోస్వామి వాళ్ళిద్దరికి వాళ్ళ వైష్ణవులందరికీ పాదాభివందనం చేస్తారు. తర్వాత వాళ్ళందరూ వీళ్ళిద్దరిని ఆలింగనం చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఎత్తైన సీట్లు వాళ్ళందరికీ ఎత్తైన ఆసనాలు చూపించి కూర్చోమంటారు. వాళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళిద్దరు కింద కూర్చుంటారు. కింద కూర్చుంటే మీరు కూడా పైన కూర్చోండి అంటే, లేదు లేదు మేము పతితులము, మేము పైన కూర్చోము అని కిందనే కూర్చుంటామన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు చైతన్య మహాప్రభు అది చదవమంటాడన్నమాట. నువ్వు నిన్న రాసినావు గదా! అదొకసారి చదువు అంటాడన్నమాట. చదువు అంటే నిన్న రాసింది కాదు. నువ్వు రాసింది ఉంది గదా! తాళపత్రం మీద ఒకసారి చదువు అని అంటాడన్నమాట. అయితే రూప గోస్వామికి చాలా ఇబ్బంది కలుగుతుంది చదవడానికి. అయితే ఏం మాట్లాడడు అలాగే ఉండిపోతాడనమాట. అయితే మళ్ళీ వాళ్ళు అడుగుతారట మళ్ళీ మళ్ళీ అక్కడొచ్చిన వైష్ణవులందరూ. అదేంటో చదువు చదువు మేము గూడా వింటాము అని అంటారనమాట. అంటే రూపగోస్వామి నేను చదవలేను అంటాడు. చెప్పేస్తాడనమాట. నేను చదవలేను అని చెప్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ తాళపత్రాన్ని స్వరూప దామోదర్‌కిచ్చి నువ్వు చదువు అంటాడు. స్వరూప దామోదర్ ఇలా చదువుతున్నాడనమాట. కురుక్షేత్ర మైదానంలో శ్రీకృష్ణుడిని కలుసుకున్న సమయంలో బృందావనం నుండి వేరుపడిన బాధను వ్యక్తం చేస్తూ శ్రీమతి రాధారాణి తన స్నేహితురాలతో పలికిన కవిత అనమాట అది. అని చదువుతాడాయన. ఆ పలికిన కవిత ఉంది. అది చదివితే అక్కడున్న వాళ్ళందరూ వైష్ణవులందరూ గూడా ఆ రచనను జూసి చాలా ఆనందపడతారనమాట. ఆనందపడి భక్తులంతా మహాభాగ్యంగా అతన్ని మెచ్చుకుంటారు. రూపస్వామిని మెచ్చుకుంటారు. వాళ్ళంతా అదొక పండగలాగా చేసుకుంటారనమాట. చేసుకొని అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడనమాట. హ్మ్. అంటే ఏమంటాడంటే, ఈ ప్రత్యేకమైన రోజును మన సాంప్రదాయంలో చారిత్రాత్మక సంఘటనగా గుర్తించొచ్చు అని చెప్తారనమాట. అంత ఆనందపడిపోతారు మన చైతన్య మహాప్రభు ఆయన రచనలను చూసి. అయితే చైతన్య మహాప్రభు తో ఆయన సన్నిహితులుంటారు. మళ్ళీ ఆయన దగ్గర ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు గూడా ఉంటారనమాట. వాళ్ళ లోపల ఇప్పుడు రూప గోస్వామి కూడా చేరిపోయారనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న వైష్ణవులందరూ గూడా వీళ్ళకు రూప గోస్వామికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తారందరూ. ఒక బ్లెస్సింగ్స్ ఎలా అంటే ఒక వర్షం కురిపించినట్టుగా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట అందరూ. రామానందరాయ్ మళ్ళీ చైతన్య మహాప్రభు అడుగుతారనమాట. రామానందరాయ్‌తోని. ఎలా నా మనసులో ఉంది కనుక్కొని రాసాడు అని మళ్ళీ అడిగితే రామానందరాయ్ అంటాడనమాట. "నువ్వు ఆయన మీద నీ కరుణ చూపించావు కాబట్టి రాసాడు. నువ్వు నన్ను గూడా అలాగే చేసావు గదా!" అని అంటాడు. ఎందుకంటే రామానందరాయ్ గూడా హ్మ్, ఈ చైతన్య మహాప్రభు రామానందరాయ్ తోటి రాధాకృష్ణ లీలలు చెప్పించుకుంటాడు. "నువ్వు ఇంకా చెప్పు, ఇంకా చెప్పు" అని చెప్పించుకుంటాడనమాట. అంటే అంటాడనమాట. "నా విషయంలో కూడా నువ్వు అదే చేశావు. గోదావరి ఒడ్డున విద్యానగర్‌లో గోదావరి ఒడ్డున మీరు నాతోటి రాధాకృష్ణ లీలలన్నిటినో నాతో మీ దయ ఉంచి నాతో చెప్పించారు అని అంటాడనమాట. అంటే చైతన్య మహాప్రభు దయ లేనిది ఏది కాదు. మీ దయతోటి ఆయన చెప్పించుకుంటాడు. ఇంకా చెప్పు చెప్పు అని రామానందరాయ్‌తో చెప్పించుకుంటారనమాట. అయితే ఆ విషయం గుర్తు చేస్తాడనమాట రామానందరాయ్. నాకు నా నా మీద కృప చూపించావు కాబట్టి నేను చెప్పగలిగాను. ఇప్పుడు కూడా నీ కృప చూపించావు కాబట్టి ఆయన
అలా రాయగలడని చెప్తారనమాట. అయితే రూపగోస్వామి రాసిన ఆ 2 అక్షరాల మీద రాసిన కవితను కూడా చదవమంటారన్నమాట. 2 అక్షరాలంటే కృష్ణ అనే పదం మీద కూడా రాస్తారు కదా! అది కూడా చదవమంటారు. చదవమంటే అప్పుడు రూపగోస్వామి ఏం చేస్తాడంటే, కృష్ణుని నామంలో ఎంతో మధురం ఉంది. అలాగే కృష్ణుని లీలలో అంతకంటే ఎక్కువ మాధుర్యం ఉంది. అదెలా అంటే మధురమైన స్వీట్లతో పోల్చి చెప్తారనమాట. మధురమైన పదార్థాలు మనం ఎంత ఇష్టంగా తింటామో అంత మధురమైన పదార్థాలతోటి పోల్చి చెప్తారన్నమాట ఆ కృష్ణనామాన్ని. అయితే అది అందరూ ఆనందపడతారు ఆ విషయం చెప్పిన తర్వాత. తర్వాత రామానందరాయి రాధాకృష్ణ ప్రేమలీలల వర్ణించడంలో ఆయన అగ్రగణ్యులు. హరిదాస్ ఠాకూర్ ఏమో నామాచారి అంటాం. తర్వాత రూపగోస్వామి ఈయన రచనలలో ఈయన అగ్రగణ్యుడనమాట. అయితే అది అప్పుడందరూ అక్కడున్న వైష్ణవులందరూ గూడా నువ్వు రాధాకృష్ణ లీలల గురించి చాలా రాయాలి అని జెప్పేసి ఈయనకు రచించమని వారందరూ కలిసి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ పంచి ఇప్పుడు గూడా ఒక వర్షంలాగా మంచిగా బ్లెస్సింగ్స్ కురిపిస్తారనమాట. అయితే రూపగోస్వామి అందుకే రాస ఆచార్య అని కూడా అంటారట రూపగోస్వామిని. అందుకని మనమందరం గూడా రూపానుగా అని అంటారు మనల్నందరిని గూడా. అలా రూపగోస్వామి 10 నెలలు పూరిలో ఉంటాడు. తర్వాత చందన మహాప్రభు చెప్తారు, "ఇంక నువ్వు బృందావనం వెళ్ళు" అని చెప్తారనమాట. అయితే బృందావనం వెళ్ళే ముందు రూపగోస్వామి ఏం చేస్తారంటే బెంగాల్‌కొస్తారు. బెంగాల్‌కొచ్చి అక్కడ ఒక 12 నెలలు ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే తనకు రాజు దగ్గర నుంచి వచ్చిన సంపద చాలా ఉంది గదా! వాళ్ళు జీతాల్లాగా చాలా పెద్ద ఎత్తున ఇస్తారు కదా! అప్పుడంతా బంగారు నాణేలే వాళ్ళు ఇచ్చేదంతా. అయితే ఆ బంగారు నాణేలన్నీ ఒక పడవ నిండా పెట్టుకుంటారు. పెట్టుకొని కర్ణాటకకొస్తారు. కర్ణాటకకొచ్చి కర్ణాటకలో తన పూర్వీకులందరూ ఉంటారు గదా! ఆ పూర్వీకులకందరికీ అంటే ఎవరెవరికి ఏ భాగాలు బంధువులకి ఏ భాగం ఇయ్యాలో, బ్రాహ్మణులకి ఏ భాగం ఇయ్యాలో అట్లా అన్ని భాగాలుగా పంచేస్తారది. పంచేసి ఇంక అటునుంచి బృందావనం ఎళ్ళిపోతారు. ఇంకా బృందావనం ఎళ్ళిపోయాడంటే ఇంక మళ్ళీ రాడనమాట. బృందావనంలోనే ఉండిపోతారనమాట. అయితే ఆ బృందావనంలో హ్మ్, హ్మ్, మహాప్రభు చెప్పిన కార్యాలు చేస్తుంటాడు. కొంతకాలం తర్వాత సనాతన గోస్వామి గూడా అక్కడికొస్తారు. ఇద్దరు కలిసి అక్కడ లుప్తమైపోయిన బృందావన లీలలు అవన్నీ వెలికి తీయడం ఆ పనులన్నీ చేస్తుంటారనమాట. అలా బ్రాహ్మణుల దగ్గర అయితే ఏమైతదంటే ఒకసారి ఈ బెంగాల్‌లో వీళ్ళకి చాలా గొప్ప పేరు ప్రతిష్టలుంటాయనమాట. అందరికి వీళ్ళంటే చాలా గౌరవం అంత ఉండేదనమాట. అయితే బెంగాల్ నుంచి ఎవరైనా భక్తులు బృందావనం వెళ్ళొచ్చినామని చెప్తారు గదా! అలా చెప్పినప్పుడు హ్మ్. బెంగాల్ వాసులు అడిగేవారట. సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపమ గోస్వామి వీళ్ళందరూ ఎలా ఉన్నారప్పుడు? అప్పుడు అనుపమ లేరనుకుంటా. అనుపమ అప్పటికే పరమపదిస్తారు. అయితే రూప సనాతనులు ఎలా ఉన్నారని అడుగుతారనమాట. అడిగితే వాళ్ళు చెప్తే వీళ్ళకెంత బాధయ్యేదో. వాళ్ళేం చెప్తారంటే రూప సనాతన వాళ్ళకి ఇల్లు లేదక్కడ. హ్మ్. వాళ్ళు రోజు ఒక చెట్టు కింద పండుకుంటారు. ఒకటే చెట్టు కింద ఎందుకు పండుకోరంటే, ఒక చెట్టు కింద పండుకుంటే ఇది నా చెట్టు, నా చెట్టు అంటాం గదా! నాది అనే భావన రాగూడదని రోజు ఒక చెట్టు కింద పండుకుంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు మధు కర్రీ తీసుకుంటారు. బ్రాహ్మణుల దగ్గరికి పోయి మధు కర్రీ తీసుకొని అదే తింటారు. వాళ్ళ భోజనం అదే. అంటే భిక్ష తెచ్చుకుంటారు. బ్రాహ్మణులు ఏదిస్తే అదే తింటారు. తర్వాత వాళ్ళ వస్త్రాలు ఏంటంటే, ఒక చిరిగిన చిన్న పంచెను మాత్రమే కట్టుకుంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గర ఒక మట్టి కుండ ఉండేదంట. నీళ్ళ కుండ. అదొక్కటే వాళ్ళకుండేది వాళ్ళ దగ్గర. తర్వాత రోజు బృందావన పరిక్రమ చేస్తారు వీళ్ళు. రాత్రి 1:30 గంట మాత్రమే నిద్రపోతారట వీళ్ళు. మిగతా టైమంతా వాళ్ళు వాళ్ళ పనులు చేస్తారు. తర్వాత జపం. జపం చేస్తుంటారు. నామాన్ని చెప్పుకుంటూ అలా రాత్రి 1:30 గంటలు మాత్రం నిద్రిస్తారట. అలా వాళ్ళున్నారని చెప్తారనమాట ఇక్కడ వీళ్ళకు. బెంగాల్ వాళ్ళకు. అంటే వీళ్ళు ఎంత సంపదలు ముస్లిం రాజు అయినా గాని వీళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్తారనమాట. అయినా వీళ్ళు నిజంగా ఆనందంగా ఉంటారు. నిత్యాలు చేస్తుంటారు. భగవంతుని నామం పలుకుతూ. అయితే రాజు దగ్గర ఉన్నప్పుడు నవాబ్ షా దగ్గర ఉన్నప్పుడేమో అన్ని సంపదలుండి వాళ్ళకు అసలు ఆనందం లేదు వాళ్ళకు. ఇక్కడ ఇక్కడ భగవంతుని నామం చెప్తూ భగవంతుని సేవలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అంటే మన శుద్ధ భక్తులు ఎలా ఉంటారనేది ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంత అంటే భక్తిలో ఎంత ఆనందం దొరుకుతుందో మనకు అర్థమవుతుందనమాట. అయితే హ్మ్. బృందావనంలో అందరూ వీళ్ళిద్దరిని చాలా ఇష్టపడేవారు. చాలా గౌరవించేవాళ్ళు. చాలా మర్యాద చేసేవారనమాట. అయితే చైతన్య మహాప్రభు ఇచ్చిన ఇంకొక పని చేయలేకపోతున్నారనమాట. ఎవరంటే రూపగోస్వామి. ఇంకొక పని ఏం చెప్పారంటే సాధువులను చూసుకుంటున్నాడు. మిగతా పనులన్నీ చేస్తున్నాడు. ఈ గోవిందదేవ్ దొరకలేదనమాట ఈయనకు. గోవిందదేవ్ దొరకలేదు కాబట్టి
అంటే అప్పుడు ముస్లిం రాజులు అన్ని గుళ్ళు వెళ్ళగొట్టినప్పుడు అన్నీ చేసినప్పుడు కొన్ని విగ్రహాలను దాచిపెడతారనమాట. ఎక్కడ దాచిపెట్టింటే ఎక్కడో దొరకదనమాట. ఈయన బృందావనం అంతా వెతుకుతాడు, ఎక్కడ దొరకదు. చివరికి బృందావన వాసుల ఇండ్లల్లో కూడా వెతుకుతాడు, ఎక్కడ కనిపించదనమాట. సరే ఆయన ఏం చేస్తాడు, ఇంకా నాకు ఎక్కడ కనిపించలేదు, యమున దగ్గర కూర్చుని ఒడ్డున కూర్చుని ఏడుస్తుంటాడు, విలపిస్తుంటాడు. ప్రతిరోజు వచ్చి అక్కడ కూర్చుని, ఎక్కడ నా గోవిందా నాకు కనిపించట్లేదు, నేను నా గురువు గారు ఇచ్చిన నా కోరిక నేను నెరవేర్చలేకపోతున్నా అని రోజు అలా విలపిస్తుంటాడు. అట్లా ఆ టైంలో ఒక్కోసారి ఏమైతుంది, ఒక బాలుడు వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి పక్కన కూర్చుంటాడు. ఆ బాలుడు ఎంత హ్మ్, అందంగా ఉంటాడంటే ఆయన రూపురేఖలు అవన్నీ చాలా అద్భుతంగా అందంగా ఉంటాడనమాట. అయితే ఆ బాలుడు "ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ బాధకు కారణం ఏంటి?" అని అడుగుతాడు. అయితే అప్పుడు చైతన్య ఈ రూప గోస్వామి చెప్తారు, "నా గురువు నాకు గోవింద దేవును వెలికి తీసి ఆయనకి సేవ చేసుకోమని చెప్పాడు. నాకు ఎంత వెతికినా దొరకట్లేదు. ఎక్కడున్నాడో ఆ గోవిందుడు నాకు కావాలి ఆ గోవిందుడు" అంటే, "సరే నేను చూపిస్తాను. అది ఎక్కడ అంటే గోమతి అని ఒక ప్లేస్ ఉంటది. ఆ గోమతి అనే ప్లేస్‌లో అక్కడ ఒక ఆవు రోజొస్తది. ఒక అందమైన ఆవొచ్చి ఒక చెట్టు కింద తన పాలతోటి, పొదుగు నుండి పాలతోటి అక్కడంతా అభిషేకం చేస్తుంది. తర్వాత ఆ పాలను ప్రసాదంగా ఇస్తుంది. అక్కడున్న నేను తీసుకపోతా అన్నప్పుడు ఆయనను తీసుకొని పోతాడు రూపగోస్వామిని. తీసుకొని పోయిన తర్వాత ఆ గోమతి చేరుకున్న తర్వాత, ఆ చెట్టు దగ్గరికొచ్చిన తర్వాత ఈ బాలుడు అదృశ్యమైపోతాడు, కనిపించడింక. అయితే ఈయనకు ఎంత ఆనందమైతదంటే ఆ బాలుడు ఇంకెవరో కాదు, కృష్ణుడే అనుకుంటాడనమాట. అనుకోని అసలు స్పృహ తప్పి పడిపోతాడక్కడ. పడిపోయి ఎన్నో గంటల తర్వాత స్పృహలోంచి వచ్చిన తర్వాత ఆ ఆనందంతోటి ఆయన ఏం చేస్తాడు, ఇంక ఈయనని తీయాలి మనం బయటికి. ఇక్కడే ఉన్నాడు గోవిందుడని. అప్పుడు బ్రజలకెళ్ళి బ్రజవాసులందరిని తీసుకొస్తాడు. తీసుకొచ్చి మనం ఇక్కడ గోవిందుడును జాగ్రత్తగా మనం తవ్వి తీయాలి అంటే వాళ్ళందరూ జాగ్రత్తగా తవ్వి తీస్తారనమాట. తీసిన తర్వాత అది చాలా అందంగా ఉంటదనమాట ఆ విగ్రహము. ఆ విగ్రహానికి అభిషేకం చేసి, తర్వాత ఆయన ఒక చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసి ఆయనని అందులో పెడతారు. పెట్టి ప్రతిరోజు సేవ చేస్తుంటాడు. ఎన్ ఏంటంటే ఆయనకు వంట చేసి పెడతారు. మధుకరిలాగా తెచ్చుకున్న వస్తువులతోటే వంట చేస్తారు. వాళ్ళప్పుడు మధుకరి చేస్తే కూడా ఈయన వంట చేయాలి కాబట్టి ఆయనకి ఇస్తారనమాట. ఈయనకు చక్కగా వంట చేసి పెడుతుంటాడు. చక్కగా ఆయనకు దుస్తులు అలంకరిస్తాడు. అభిషేకం చేస్తుంటాడు. తర్వాత రాత్రి పడుకోబెట్టడానికి చెట్లు, పూలు, లతలు అన్నీ తీసుకొచ్చి అవేసి మంచిగా పడుకోబెట్టి, కాళ్ళొత్తి చక్కగా సేవలు చేస్తుంటాడు, గోవిందుని సేవలు. అలా చేస్తుంటే నాకు మళ్ళీ ఒకటి గుర్తుకొస్తదనమాట. ఏంటంటే నేను గోవిందుని సేవలే గడిచిపోతుంది నాకు. నేను మిగతా పనులేం చేయలేకపోతున్నాను. ఇంకా చాలా గ్రంథాలు రాయాలి అని అప్పుడేం చేస్తాడు, చైతన్య మహాప్రభుకి ఒక లేఖ రాస్తాడు. ఆ లేఖ ఏంటిదంటే, గోవిందుడు దొరికిండు. నేను గోవిందుని సేవలోనే ఉండిపోయాను నేను. నాకు ఇంకెవరినైనా పంపించు. గోవిందుని సేవ చేసుకుంటాము. మీరు చెప్పిన ఇంకా పనులన్నీ కూడా చేసుకుంటాము అని అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఆ లేఖ చూసి చాలా ఆనందపడిపోతాడు. ఎట్లా అంటే గోవిందుడు దొరికిండని తెలిసింది కదా! చాలా ఆనందపడిపోయి అప్పుడు ఆయన దగ్గర ఈయన కాశీశ్వర భట్ అని ఉంటాడనమాట. ఆయన పేరు. అయితే కాశీశ్వర అని ఆయన ఉంటాడనమాట. ఈయన సేవకుడు. చైతన్య మహాప్రభు దగ్గర చాలా సేవ చేస్తుంటాడు. అయితే ఆయన అంటాడు, హ్మ్. నేను నువ్వు వెళ్ళు, బృందావనం వెళ్ళి రూపగోస్వామి దగ్గర నువ్వు గోవిందుని సేవ చేసుకుంటుండు. నువ్వు అక్కడికెళ్ళు అంటే ఈ కాశీశ్వర పండిట్‌కు బాధ కలుగుతుంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు సాన్నిధ్యాన్ని వెళ్ళిపోవడం మనకి ఇష్టం ఉండదనమాట. నేను వెళ్ళను అంటప్పుడు ఈయన అర్థం చేసుకుంటాడు. నా సాన్నిధ్యం వెళ్ళిపో బృందావనం వెళ్ళడం ఇష్టం లేదు అని. ఆయన ఏం చేస్తాడు, ఒక విగ్రహాన్ని ఇస్తాడు. ఇంత విగ్రహాన్ని, ఒక విగ్రహాన్ని ఇచ్చి, "ఈ విగ్రహాన్ని నీ వెంట తీసుకెళ్ళు. ఇందులో నేనుంటాను. ఇది తీసుకెళ్ళి నువ్వు అక్కడ గోవిందుని పక్కన పెట్టి నువ్వు గోవిందుని సేవ చేస్తుండు" అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని, ఆ విగ్రహం ఇంకా మళ్ళీ ఎక్కడ కూడా ఉండదు. ఒకటే విగ్రహం ఇస్తాడు చైతన్య మహాప్రభు. అది తీసుకొని ఈయన బృందావనం వెళ్తాడు. బృందావనం వెళ్ళి అప్పుడు రూపగోస్వామితో పాటు ఇద్దరు కలిసి గోవిందుని సేవ చేస్తుంటారు. సేవ చేస్తుంటే గోవిందుని పక్కన ఈ విగ్రహాన్ని పెడతాడు. ఈ విగ్రహం చైతన్య మహాప్రభుదనమాట. ఆయన రూపం అనమాట ఆ విగ్రహం. అలా ఆ విగ్రహానికి గోవిందునికి సేవ చేస్తుంటారనమాట వీళ్ళిద్దరు. అయితే కొంతకాలం తర్వాత ఈ రూపగోస్వామి కలలో రాధారాణి వస్తుంది. రాధారాణి వచ్చి తనేం చెప్తుందంటే, బ్రహ్మకుండ దగ్గర నేనున్నాను, వెలికి తీయి అని చెప్తుందనమాట. అప్పుడు ఈ రూపగోస్వామి బ్రహ్మకుండ దగ్గరున్న అక్కడ చూసి వెలికి తీస్తే అక్కడ ఆమె బృందాదేవి ఉంటుందక్కడ. ఆమెను తీసుకొచ్చి సేమ్ ఇదే గోవింద టెంపుల్‌లో ఆమెను కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఆమెకు కూడా రోజు పూజలు జరుగుతుంటాయన్నమాట. అలా ఆ విధంగా రూపగోస్వామి చెప్పాలంటే ఆయన
చరిత్ర గురించి ఆయన గురించి చెప్పాలంటే మనము ఈ కొద్ది సమయంలో చెప్పుకునేది కాదు. కాకపోతే వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాల పేర్లు మాత్రం చెప్తాను నేను. వారు చాలా గొప్ప రచనలు చేశారు. అందులో భక్తి రసామృత సింధు అనేది మనము ప్రతి బుధవారం ఉమాదక్షిణ ప్రభు మనకు చెప్తున్నారు. ఆ బుక్ రూప గోస్వామి రచించింది. వీళ్ళు ఇంకొకటి ఉజ్వల నీలమణి, ఇది రాధాకృష్ణ లీలది, చాలా బాగుంటుంది ఈ బుక్ కూడా. తర్వాత లఘు భాగవతాన్ని, ఇలాంటివి ఎన్నో చాలా పుస్తకాలు రాస్తారు. అన్నీ చాలా అద్భుతమైనవి, చాలా మధురమైనవి. అయితే ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో ఉంది. కాకపోతే మమతా మాతాజీ కూడా చెప్తారు. ఓవర్ టు మమతా మాతాజీ. హరే కృష్ణ. మమతా మాతాజీ మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాకు ఈ ప్రణామ్ అవకాశం మాతాజీ. ఇచ్చినందుకు అనంతపడి ప్రమాణాలు మాతాజీస్కు ప్రభుజీస్కు అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద హరి ప్రణామ్. ఓం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మమతా మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే హరే ప్రభుజీ మాతాజీ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. అంతే. హరే కృష్ణ మాతాజీ. మమతా మాతాజీ. ప్రణామ్ మాతాజీ. माताजी दंडवत प्रणाम। ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी। హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అందరికి ప్రణామ్ మాతాజీ. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. ఇంకే మాతాజీ మీ అందరికి కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. హరే కృష్ణ. మనం ఇప్పుడు మనం మహామంత్రంతో కొంచెం షార్ట్ ప్రేయర్ తీసుకుంటాం మాతాజీ. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదామయం దదాతి పదాంతికం. అంటే మనకి ఇప్పుడు రూపగోస్వామి మహామంత్రం మాతాజీ చెప్పింది కదా, ఇది రూపగోస్వామి. ఓం నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణాయ పుత్రులే శ్రీమతి జయపతాక స్వామితి నమాచార పాదాయ నితయ కృప పదాయ గౌరకత దామ నగర గ్రామ నమో విష్ణు పాదాయ కృష్ణ కృష్ణాయ పుత్రులు శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నమని నమస్తే సారస్వతి దేవి గౌరవం ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి ముఖం కరోతి వాచాలం పంగం లంగైతే గిరి మెత్కృపాతమహం ఉండి శ్రీ గురుం దీన తారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. మాతాజీ మనం షడ్గోస్వాముల గురించి చెప్పుకుంటున్నాం కనుక కొంచెం ఒక 1 లైన్ అష్టకం నుంచి ఒక్కటే తీసుకుంటాం మాతాజీ, ఒక 2 minutes లో. కృష్ణోర్ కీర్తన గాన నర్తన పరౌ ప్రేమామృతాంభో నిధి ధీరా ధీర జన ప్రియౌ ప్రియకరౌ నిర్మస్తరౌ పూజితౌ శ్రీ చైతన్య కృపాభరౌ భువి భువో భారావహంతారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. షడ్ గోస్వామి అష్టకం మాతాజీ. షడ్ గోస్వాముల కనుక మనకు అటు వాళ్ళ కృప కోసం ప్రే చేస్తున్నాం. హరే కృష్ణ. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సాంప్రదాయం మనం పరంపర నుంచి ఏదైతే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నామో ఈ పరంపర జ్ఞానాన్ని మనం ఏదైతే తెలుసుకోగలుగుతున్నామో ఈ సంప్రదాయానికి ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే షడ్ గోస్వాములు అనమాట. ఈ 6 షడ్ గోస్వాములు మనకు ఒక స్తంభాలలాగా, అంటే ఏదైతే నిలబడాలో ఇది బేసిక్. వీళ్ళ పైన ఈ మన గౌడీ వైష్ణవం అందరు కూడా దీని గురించి అంటే ఇది సంప్రదాయం పాటిస్తున్నాం అనమాట. మనం అంటే వాళ్ళ రూపానుగానం కనుక వాళ్ళ నుంచి మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన సూచనలు చెప్పి అట్లా ఫాలో అవుతామని చెప్తాం. గోస్వాములు అంటాం. గోస్వాములు అంటే వాళ్ళు ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించి నియంత్రించగలిగి ఉంటారో ఆ సామర్థ్యం కలవారిని గోస్వాములు అని అంటారు అనమాట. అంటే మనం గోదాసులం, అంటే మన ఇంద్రియాలు ఏది చెప్తే అది మనం చేస్తాం. కానీ గోస్వాములు అంటే వాళ్ళు చెప్పినే అవి అందుకు వాళ్ళు స్వాములు అది చెప్తారంట గోస్వాములు ప్రత్యేకత. ఇంకా ఈ గోస్వాములు ఇంకా చాలా చాలా గొప్పవారు అనమాట. ఏంటంటే ఎంత గొప్పవారు అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ రాధారాణి మూడులో ఇక్కడ అవతరించినప్పుడు అప్పుడు మహాప్రభు రాధారాణి వచ్చినప్పుడు 500 సంవత్సరాల క్రితం ఏదైతే హరే కృష్ణ మహామంత్రాన్ని తీస్తాడు, గోలోక ఏదైతే ధనం ఉందో గోలోక ధనాన్ని కృష్ణ ప్రేమను పంచడానికి ఈయన ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తాడు చైతన్య మహాప్రభు. ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి వాళ్ళకు ముందుకు ఇవన్నీ తీసుకోవడానికి షడ్ గోస్వాములు చాలా సహాయం చేస్తారనమాట. వాళ్ళు
అక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే గోస్వాములు ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏదైతే ఇప్పుడు మాత చెప్పింది కదా, సూచనలు ఇచ్చారు కదా, ఆ సూచనలు అంటే అన్ని వాళ్ళు ఏమంటారు, అన్ని ఏదైతే చైతన్య మహాప్రభు చెప్పిండో అది అన్ని పాటించి మనకు ఎట్లా సులువుగా ఉండాలన్నట్టుగా మహాప్రభు చెప్తారంట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మనం చదువుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఏవైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు అనమాట, మనం చదువుతున్నాం. ఇంకేవైతే మనం బృందావనంలో మీరు వెళ్ళి చూసారు కదా, బృందావనంలో పెద్ద పెద్ద టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా గోస్వాములు నిర్మించినాయి అనమాట. ఇవన్నీ వాళ్ళ వల్లనే మనకు రాగలిగినాయి అంట. ఇప్పుడు మనం చూస్తున్నామంటే వాళ్ళ కృప వల్లనే మనం అన్ని చూడగలుగుతున్నాం. అంటే మనం ఇప్పుడు ఏదైతే సదాచారం ఆచరిస్తున్నాం కదా, ఆచారం అంటే సదాచారం అంటే మనం తిలకం ఎలా పెట్టుకోవాలి, మనం మంగళారతి ఎలా చేయాలి, మనం జపం ఎప్పుడు మార్నింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఒక సూచన ప్రకారం సంప్రదాయంలో ఎట్లాంటి దుస్తులు వేసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ ఆచార్యులు గోస్వామి నుంచి తీసుకొని మనకు అవి అందించారు అనమాట. అంటే ఆచరించి మనకు చూపించారు, అది మనం ఫాలో అవుతున్నాం. అయితే ఇప్పుడు ఈ గోస్వాములు ఏదైతే ప్రభుపాద చెప్తాడు అనమాట, ఏంటంటే గోస్వాములు ఎప్పుడైనా ఆవిర్భావ తిథి, తిరోభావ తిథి అట్లా ఉంటాయి కదా, ఏ గోస్వామి అయినా, గోస్వామి కాదు ఇంకా మన వైష్ణవులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ గొప్ప గొప్పది తిరోభావ తిథి లేకపోతే ఆవిర్భావ తిథి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని బాగా కీర్తించాలంట. అంటే వాళ్ళ గురించి ఆ రోజు తెలుసుకోవాలి మనం కంపల్సరీ, ఏంది వీళ్ళది ఎందుకు వచ్చారు, వీళ్ళు ఆవిర్భవించి ఏం చేశారు, వీళ్ళని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి. ఇంకా మనం ఒక బిచ్చగాళ్ళలాగా అడుకోవాలంట వాళ్ళ కృపని. అట్లా కృపని అడుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వాళ్ళ కృప మనం అట్లా ఎట్లా కింది స్థాయి వాళ్ళు ఏమంటే గోలోక ధనంతో ఉన్నారనమాట. ఒక బిచ్చగాడు ఎప్పుడైతే ధనాన్ని బిచ్చగాడు అడిగితే ధనాన్ని మనం మామూలుగా అంటే మామూలు ఇంతకుముందు ఇస్తుంటే వాళ్ళం కదా, అట్లా గోలోక ధనాన్ని వీళ్ళు కృపను అంటే భక్తిని, ఆ గోలోక భక్తిని మనకు ప్రసాదిస్తారంట ఆ కృప వల్ల. అంటే మనం వాళ్ళ దగ్గర అట్లా బెగ్గర్ లాగా బిచ్చగాళ్ళగా మనం ఆడుకొని ఉండాలని చెప్తామట. అందుకే మనల్ని రూపానుగాలుగా అంటారన్నమాట. అంటే ఆయన ఏవైతే మనం ఇవే అంటే రాసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఆ బోధనలన్నీ మనం అనుసరిస్తున్నాం కనుక మనం రూపానుగాలం అంటారన్నమాట ఇక్కడ. ఇంకా చైతన్య మహాప్రభు ఎందుకు ఇంత స్పెషల్ అని అంటారన్నమాట. చైతన్య మహాప్రభు మనకు అందరు గోస్వాములు ఓకే, అందరూ అన్ని చేస్తారు కదా, ఇంకా అందులో ఈ చైతన్య మహాప్రభు చాలా స్పెషల్ అంట. ఎందుకు స్పెషల్ అంటే ఆయన మనోభిష్టాన్ని తెలుసుకున్నాను అనమాట. ఏంది ఆయన మనసులో ఏముంది, మా చైతన్య మహాప్రభు వచ్చిన కారణం ఏంది, ఆయన ఉద్దేశం ఏంది, ఇక్కడ ఏం చేయడానికి వచ్చిండు ఆయన, దానికి మేమేం సహకరించాలని అప్పుడు ఈ మనోభిష్టాన్ని తను తెలుసుకుని కనుక అందుకు రూప గోస్వామి, శ్రీల రూప గోస్వామి చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనం తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదం తీసుకుంటామో, ఇప్పుడు మనం రోజు కూడా మనం తీసుకుంటాం కానీ మనకు అంత తెలియదు. అంటే మనం మంగళాచరణ చదువుతున్నాం కానీ అంత తెలియదు. ఆయన మనోభిష్టం ఏంది, ఆయన భక్తి ప్రచారం చేసిండు, ఇవన్నీ చేసిండు కదా, అట్లాంటి ఆ రూప గోస్వామి పాదాల చెంత నేనెప్పుడు ఆ సేవకు కృపకు నాకు ఎప్పుడు ఆ భాగ్యం కలిగిస్తాడు అని మనం అట్లా మనం చేయాలంట, అట్లా ఆ మూడ్లో చేయాలంట మనం. అయితే మనం ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు చైతన్య మహాప్రభు ఒక ఉద్యమంలో పాల్గొని వాళ్ళు చేశారు కదా, వాళ్ళకు మాకు కూడా ఉద్యమంలో కొంచెమైనా మాకు హెల్ప్ అంటే సేవ చేసే భాగ్యాన్ని మాకు కలిగించమని మనం ఆ మూడ్లో మనకు ఆయనకు ప్రే చేయాలన్నమాట. అంటే ప్రార్థన చేయాలని మనకు మంగళచరణలో పెట్టిరు. అది అంటే ప్రతిరోజు మనం చేసుకుంటాం కదా. ఇంకా ఆయన ఆశీర్వాదం ఇక్కడ ఎందుకు ఆయన ఆశీర్వాదం కావాలి రూప గోస్వామిది అంటే, మనం భక్తిలో ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలనుకున్నా, భక్తి చేయాలనుకున్నా, భగవంతుని దర్శనం చేయాలనుకున్నా కానీ మనకు రూప గోస్వామిది అవసరం. ఎందుకంటే ఆయన ఏదైతే ఆయన ఇచ్చిండో సూచనలు ఇచ్చిండో దాని ప్రకారం మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో, ఆ భక్తి చేయడం వల్ల మనకు భగవంతుడు అర్థమవుతాడు అనమాట. ఇప్పుడు మన శరీర శుద్ధి చేసుకోవాలంటే నీళ్ళు అవసరం, మనం నీళ్ళతో స్నానం చేస్తాం. మనం అంతర్శుద్ధి కావాలంటే, అప్పుడు అంతర్శుద్ధి కోసం ఏం కావాలంటే, ఇప్పుడు రూప గోస్వామి ఏదైతే ఇచ్చిండో ఆ బోధనలన్నీ మనం ఎప్పుడైతే మనం చదివి అర్థం చేసుకొని మనం పాటిస్తామో, అప్పుడు భగవంతుడు చైతన్య మహాప్రభుని మనం అర్థం చేసుకోగలుగుతాం. చైతన్య మహాప్రభుని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం గోలోకం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ అంటే మన గోలోకం అంటే ఈ లోకంలో రూప గోస్వామి అవసరం, మరి గోలోకంలో కూడా రూప గోస్వామి అవసరం. ఎందుకు అవసరం అంటే, గోలోకంలో రూప గోస్వామి రూప మంజరి కనుక
మనకు ఆ రూపమంజరి కూడా అవసరం. అక్కడ మనం సేవ చేయాలన్నా అక్కడ రూపమంజరి అవసరం, ఇక్కడ భగవంతుని సేవ చేయాలన్నా రూప గోస్వామి. 2 విధాలు కూడా అంత స్పెషల్ అన్నమాట. అందుకు ఈ రూప గోస్వామి అందట్లో స్పెషల్ అని చెప్తారన్నమాట. ఇప్పుడు గోలోకంలో రాధారాణి కృష్ణునికి సేవ చేస్తుంది, కృష్ణునికి ఇంకా అష్టసఖులు సేవ చేస్తారు. అష్టసఖులు ఎవరంటే ఇప్పుడు రాధారాణికి సేవ చేసే వాళ్ళు అష్టసఖులు 8 మంది ఉంటారు. అంటే అష్టసఖులు వాళ్ళ కింద మంజరీలు ఉంటారు. ఈ అష్టసఖుల కింద మంజరీలు ఉంటారు. ఆ మంజరీలలో ఈ రూప గోస్వామి రూప మంజరి అన్నమాట. ఇప్పుడు ఈ అష్టసఖులు ఎవరో మనం వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుందాం, వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. రంగదేవి, సుదేవి, చంపకలత, చిత్రసఖి, లలిత, విశాఖ, తుంగవిద్య, ఇందులేఖ. వీళ్ళు అష్టసఖులు అనమాట. రాధారాణి స్పెషల్, రాధారాణి సేవ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. అంటే అక్కడ మొత్తం వీళ్ళే చూసుకుంటారు అనమాట. ఈ అష్టసఖులు కూడా లలితాసఖి ఈ అష్టసఖులకు గురువు అనమాట, పెద్ద అక్కడ. ఆమె స్పెషల్ గా ఆమె కింద ఈ మంజరీసులు ఎవరైతే ఉన్నారో 8 మంది అష్టమంజరీలు, ఆ మంజరీలలో రూపమంజరి ఒకటి. అయితే అక్కడ వాళ్ళ వయసు వచ్చేసి 13 నుంచి 14 సంవత్సరాలు అష్టసఖుల. అక్కడ వాళ్ళ వయసు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మంజరీలు. ఇప్పుడు లలితా సఖి ఉంది కదా, లలితా సఖికి ఇష్టమైన మంజరి అనమాట ఈమె. వీళ్ళ మంజరీలు ఎవరెవరో వాళ్ళ గురించి తెలుసుకున్నాం. రూపమంజరి, రూపమంజరి అంటే మన శ్రీ రూప గోస్వామి. రూపమంజరి, రసమంజరి, రతిమంజరి, కస్తూరి మంజరి, మంజులాలి మంజరి, విలాస మంజరి, లవంగ మంజరి, గుణమంజరి. వీళ్ళందరూ మంజరీలు అనమాట. ఈ మంజరీల వయసు ఎంత ఉంటుంది అంటే 11 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది అక్కడ వాళ్ళకు. అయితే 11 నుంచి 12 అయితే మన రూపమంజరి, ఇప్పుడు రూప గోస్వామి వయసు అంటే రూపమంజరి వయసు 11 సంవత్సరాల 6 నెలలు ఉంటుంది. అంటే వీళ్ళకన్నా కొంచెం పెద్ద, వాళ్ళకన్నా కొంచెం చిన్న. అంటే ఈ మంజరీలకందరికి పెద్ద రూప గోస్వామి, రూపమంజరి. అది ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టు. ఇంకా రూపమంజరి ఏ కలర్ ఉంటుందని ఆమె కలర్ గురించి చెప్తుంది. అక్కడ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది రూపమంజరి. ఎల్లోయిష్ కలర్ అంటే ఆమె ధరించే వస్త్రాలు ఎట్లా పికాక్ కలర్. పికాక్ అంటే ఏదైతే నెమలి పింఛం ఉంటుంది కదా, అట్లాంటి వస్త్రాలు అక్కడ ధరిస్తుంది. ఇంకా మనకి గోలోకం వెళ్ళిన తర్వాత మనకు సేవలు అందించాలంటే రూపమంజరి కృప ఉంటేనే మనం అక్కడ గోలోకంలో సేవ చేయగలుగుతాం. అంటే మనం కుంజలలో అటు ఇటు వెళ్ళినప్పుడు వీళ్ళు ముందు మంజరీలు వెళ్ళి వీళ్ళు చేసి వీళ్ళు క్లీన్ చేసి అప్పుడు అష్టసఖులు వాళ్ళు వస్తే అట్లా ఒక ద్వారా ఒక సేవలు ఇట్లా కల్పించబడతాయి అన్నమాట. ఈ మంజరీల ద్వారా మనకు సేవ అందుతాక ఇక్కడైనా రూప గోస్వామి మా కృప అవసరం మనకి, అక్కడ పోయినా మనకు రూప గోస్వామి కృప అవసరం అని చెప్తున్నమాట. ఇప్పుడు మాత చెప్పేసి రూప గోస్వామి తల్లిదండ్రులు పెట్టిన పేరు సంతోష్. కానీ ముస్లిం రాజుకు ఈ సంతోష్ అని డైలీ పిలవడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. అంటే మన తెలుగు పేర్లు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి పిలవడం ఇష్టం ఉండదు. తెలుగు వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లో, అంటే వాళ్ళు మన అంత నచ్చి పెట్టుకుంటారు, పేర్లు మాత్రం పిలవరు, వాళ్ళే పిలుస్తారు అనమాట. అందుకని అప్పుడు దబీర్ ఖాస్ అని పెడతారనమాట రూప గోస్వామి పేరు. చైతన్య మహాప్రభు రూప అని పెడతారు, రూప గోస్వామి పెట్టేస్తారు. ఇట్లా వీళ్ళు చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఏమంటారు జ్ఞానాన్ని సంపాదిస్తారనమాట. ఎక్కువ భాషలు నేర్చుకోవడం, ఎక్కువ అన్నిట్లలో విద్వాంసులు అనమాట. ప్రతిదీ కూడా చాలా తక్కువ టైంలో నేర్చుకోరు. వీళ్ళకి 17 భాషలు వస్తాయంట. ఇంకా ఇవన్నీ వాళ్ళు బాగా ఇంకా తక్కువ టైంలో ఇవన్నీ నేర్చుకొని ఇంకా అన్ని ఇంకా రూప గోస్వామి ఇంకా స్పెషల్ ఏంటంటే ఆయన చిత్రకళలు, ఏవైతే చిత్రకళలు పెయింటింగ్ అవట్లు ఇస్తాం కదా, అందులో కూడా నైపుణ్యం. ఆయన కూడా అందులో కూడా బాగా చేసేవాడు అంటారు. చిత్రకళలు ఇంకా పెయింటింగ్, ఇంకేంటంటే విగ్రహాలు కూడా చెక్కేవాడంట. అంటే విగ్రహాలు అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒకసారి కళలోకి వచ్చి రూప గోస్వామికి చెప్తాడనమాట. అంటే జీవ గోస్వామికి నువ్వు విగ్రహం చేసి ఆయనకు విగ్రహం కావాలి అర్చన చేసుకోవడానికి అంటే అప్పుడు దామోదర విగ్రహం చెక్కిస్తాడంట. అంటే ఎంతో అందంగా ఉంటాడంట. ఆ దామోదర విగ్రహం కూడా మనం బృందావనంలో చూడొచ్చు అనమాట. అంటే రూప గోస్వామి స్పెషల్ గా చెక్కిన విగ్రహం కనుక. ఇంకా ఆయన అన్ని శాస్త్రాలలో కూడా పండితు కదా, ఆయన ఎక్కువ శాస్త్రాలు. మన గౌడీయ వైష్ణవ సంప్రదాయమే కాక వేరే సంప్రదాయాల వాళ్ళు కూడా ఈయన ఏవైతే రాసినవి ఉన్నాయి బుక్స్ కానీ ఇవి కానీ, ఆయన ఇంకా కవితలు ఇట్లాంటివి కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు అనమాట. మొత్తం చాలా మంది ఇష్టపడి వాళ్ళు ఈయనను గౌరవించే వాళ్ళు అనమాట. రూప గోస్వామి కూడా గౌరవించారు. ఈయన బుక్స్ అవన్నీ కూడా వాళ్ళు చదివేవాళ్ళు. ఇంక ఈ ముస్లిం రాజు అని చెప్పిన ఎవరు ముస్లిం నవాబు హుసేన్ షా ఎవరైతే ఉన్నారో, ఈ హుసేన్ షా కృష్ణలీలలో జరాసంధుడు అంట.
ఇది మాకు చదివిన తర్వాత తెలిసింది. ఈ జరాసంధుడే ఈ ముస్లిం హుస్సేన్ సాగా ఉంటాడన్నమాట. ఇప్పుడు ఇక్కడ లీలల కలియుగంలో. ఈ ఇక్కడ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇంకేందంటే ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు భాగవతం ఇవి చదివేవాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో భాగవతం లేదు. అయితే సనాతన గోస్వామికి కలల భాగవతం ఒక తేజస్వి బ్రాహ్మణుడు వచ్చి భాగవతం ఇస్తున్నట్టు కల పడతాడన్నమాట. కంటాడన్నమాట. అయితే మెలకు వచ్చిన తర్వాత చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి భాగవతం ఎక్కడ అని అడుగుతాడు. మన ఇంట్లో భాగవతం ఎక్కడిది, భాగవతం లేదు నాన్న అని చెప్తాను. లేదు లేదు నేను భాగవతం వచ్చింది, నేను చూసి నా భాగవతం ఇచ్చిండు, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇచ్చిండని గట్టిగా అంటే ఇద్దరు చర్చించుకుంటాడు. అంత లోపల డోర్ సౌండ్ వస్తుంది అనమాట. రాగానే రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు వెళ్తారు. వెళ్ళగానే ఏదైతే కళలో చూసిండో అదే బ్రాహ్మణుడు డోర్ తీసి, అప్పుడు డోర్ దిగని ఆ బ్రాహ్మణుడు ఉంటాడు, అదే తేజస్వి బ్రాహ్మణుడు. ఆయనకి రూప గోస్వామి, సనాతన గోస్వామికి ఇద్దరికి ఆ భాగవతాన్ని చేతిలో పెట్టి ఆయన అక్కడ వెళ్ళిపోతాడు అనమాట. వీళ్ళు ఇంట్లో ఉండి ఏం చేసామంటే డైలీ భాగవతం చదవాలి, చర్చించుకోవాలి. ఈ అన్న తమ్ముడు, వీళ్ళిద్దరు అన్న తమ్ముడు కదా, ఇంట్లో ఉండి వాళ్ళు అక్కడ ముస్లిం రాజు దగ్గర వాళ్ళు సేవ చేసినప్పటికీ వాళ్ళు అక్కడ వరకే వాళ్ళ అక్కడనే వదిలేసి ఇక్కడ మొత్తం మళ్ళీ వాళ్ళ సంప్రదాయం ఏంది బ్రాహ్మణ్ లాగా ఉండి అన్ని సేమ్ వాళ్ళ ఇంట్లోనే ఒక బృందావన్ లాగా ఏర్పరచుకొని అట్లా వాళ్ళు చదివే వాళ్ళంటారు, చదివి చర్చించుకునే వాళ్ళంట. అట్లా కొన్ని రోజుల తర్వాత అక్కడ జాబ్ చేస్తుండు కదా. అయితే అంటే హుస్సేన్ సా ఒకప్పుడు ఒక రోజు పిలుస్తాడు అనమాట. అంటే అక్కడే ఉంటాడు, ఈయన బయట పంపించాలని అనుకుంటాడు అనమాట. అంటే మాయాపూర్లో ఒకసారి ఏమైతుందంటే చాంద్ కాశీ అని ఒక ముస్లిం రాజు ఉంటాడు. ఈయన ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభు అక్కడ ఉద్యమం స్థాపించిండో అక్కడ వాళ్ళకు మృదంగాలు నగర సంకీర్తన చేస్తుంటాం కదా, చేస్తున్నప్పుడు ఆ మృదంగాలు ఏవైతున్నాయో అవన్నీ పగలగొట్టేసి కొంచెం అంతా కోలాహలం అట్లా చేసేస్తుంటారు అనమాట. అయితే ఆయనకు చైతన్య మహాప్రభు బుద్ధి చెప్తాడు. ఆ తర్వాత నగర సంకీర్తన అవుతుంటది. ఇది వార్త ముస్లింలు కనుక ఈ వార్త ఇక్కడ ఈయన దాకా తెలిసిపోయింది అనమాట. అయితే ఈయనకు ఒక టెన్షన్ కదా, మళ్ళీ మాకు ఏమైనా ప్రమాదం తెస్తాడేమో అని ఈ రూపగోస్వామిని పంపిస్తాడంట. పోయి ఎవరో యువకుడు చైతన్య మహాప్రభు అంట అక్కడ ఏవో అవన్నీ సృష్టిస్తున్నట్ట, ఏదో కొంచెం తెలుసుకొని రా అని ఇక్కడ పంపిస్తాడనమాట. పంపిస్తే అప్పుడు వెళ్తాడు రూపగోస్వామి. వెళ్ళాలంటే ముందు ఆయన ఎవరు ఎక్కడ అని ఎంత ఎంక్వైరీ చేస్తాడనమాట. ఆయన ఎంక్వైరీ చేసి మొత్తం ఎంక్వైరీ చేసినాక ఆయనకు తెలిసింది ఏమంటే సాక్షాత్ భగవంతుడే ఇప్పుడు కలియుగంలో చైతన్య మహాప్రభు పుట్టినని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇక తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనకేం హాని చేయడని చైతన్య మహాప్రభు గురించి చెప్పాడు. అంటే ఏదైతే ఆ సంఘటన జరిగిందో అది అక్కడే ఆగిపోయింది, అయిపోయింది, అది ఇక్కడ దాకా రాదు అని ఈయనకు కొంచెం ధైర్యం చెప్పేస్తాడు అనమాట. చెప్పి ఇక ఈ చైతన్య ప్రభు నుంచి ఎప్పుడైతే తెలుసుకోరో వీళ్ళకి ఇక ముందే భక్తులు కదా, ఇంకా ఎక్కువ ఆరాటం, ఎప్పుడు కలుసుకోవాలి, ఎప్పుడు మేము ఆ ఉద్యమంలో పాల్గొనాలి, ఎప్పుడు మేము చేరుకోవాలని ఒక ఉత్సాహం ఉంటుంది. అయితే ఉత్సాహంతో వీళ్ళు ఏం చేస్తారంటే లెటర్లు రాయడం స్టార్ట్ చేశారు చైతన్య మహాప్రభుకు. సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇద్దరు కూడా లెటర్ రాస్తుంటారు అనమాట. అట్లా ఉత్తరాలు అట్లా రాయడము, మళ్ళీ ఆ ఉత్తరాలకు సమాధానం కూడా మళ్ళీ మహాప్రభు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా కొన్ని రోజులు గడిచిపోతాయి అనమాట. గడిచిపోయిన తర్వాత ఇక ఆయన మహాప్రభు బృందావనం వెళ్ళాలని వెళ్తాడు అనమాట. వెళ్తుంటే బృందావనం వెళ్ళకుండా ఇక ఇక్కడ సనాతన గోస్వామి, రూప గోస్వామి ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులను దర్శించడానికి మళ్ళీ బృందావనం వెళ్లకుండా మధ్యలో నుంచి ఇక్కడ రామ్కేలి వచ్చేస్తాడు. రామ్కేలిలో వీళ్ళు ఉంటారు. ఇక్కడ రామ్కేలిలో రహస్యంగా కలుసుకుంటారు అనమాట. వీళ్ళు కలుసుకొని అదే మొదటిసారి అనమాట, వీళ్ళు చూడడం మొదటిసారి. వీళ్ళు ఎప్పుడైతే మహాప్రభుని ఎప్పుడైతే చూస్తారో వీళ్ళు సాష్టాంగం అంటే నోటిలో గడ్డి పరక పెట్టుకొని సాక్షాత్గా దండవత్ ప్రణామం చేస్తారు. అంటే మేము గడ్డి పరక కన్నా కూడా చాలా తక్కువ అని ఒక అట్లా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు చాలా విద్వాంసులు, కానీ వాళ్ళ వినయం ఎట్లా ఉంటదని ఒక మనిషిని చూసి గుర్తుపట్టవచ్చు. అంటే ఒకరిని చేయాలంటే వాళ్ళ నడకని బట్టి వాళ్ళు ఎవరైనా మనం గుర్తుపట్టు. అంటే అంత వినయంగా ఉన్నారు కనుక మహాప్రభు ఇంకా వాళ్ళని ఆలింగనం చేసుకుంటాడు, మాట్లాడతాడు. కూర్చొని మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే చూసారో ఇక రూపగోస్వామికి ఇక వెళ్ళిపోవాలి, ఇక ఉద్యమంలో ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంటారన్నమాట. మేము వచ్చేస్తాం ఉద్యమంలో, మేము కూడా జాయిన్ అయిపోతాము, ఇక ఈ ముస్లిం రాజు దగ్గర మేము చెయ్యము, మేము వచ్చేస్తామని చెప్తారు. లేదు మీరు ఇంకా ఇప్పుడు రాకండి, ఇంకా టైం ఉంది, ఇంకా కొద్దిగా టైం ఉంది, మీరు కొంచెం ఉండండి, తర్వాత మీరు మళ్ళీ వద్దురు అని చెప్పేసి వాళ్ళతో అన్ని మాట్లాడి నచ్చజెప్పి తిరిగి మళ్ళీ మహాప్రభు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక రూపగోస్వామికి ఇక ఆయనకు మనసు ఉండదు అనమాట. ఇక మొత్తం మనసు అంతగా ఎప్పుడు ఉద్యమంలో చేరాలి, ఎప్పుడు ఉద్యమం చేయాలని నాకు అదే ఉంటది అనమాట.
ఇప్పుడు మనకి ఏదైనా టెంపుల్లో ఉంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకో ఎప్పుడు వెళ్ళాలి అట్లా ఆయనకు ఒక ఆరాటం అనమాట, తొందరగా వెళ్ళాలని. ఇక చెప్పేస్తాడనమాట, నేను ఇంకా చాలా చేసేసిన, ఇంకా చెయ్యను నేను, ఇంకా వద్దు, ఈ ముస్లిం రాజు దగ్గర నేను చేయదలుచుకోవాలి. మాత చెప్పింది ఎప్పుడు ఇంకా టైం ఉంది, నేను చేయదలుచుకొని అని రిజైన్ ఇచ్చేస్తాడు. ఆయన ఒప్పుకుంటాడు, ఇక ముస్లిం రాజు ఎవరైతే ఉండో ఓకే అని ఒప్పుకుంటాడు. రాజు ధనాన్ని ఇస్తాడు. ఆ ధనాన్ని అంతా పడవ నిండా ఉంటుంది అనమాట ఆయన చేసింది. అంటే వాళ్ళు బాగా పెద్ద పోస్టులు కదా, ఇక బాగా ధనం వస్తుంది. ఆ ధనాన్ని తీసుకొని ఆయన ఏం చేస్తాడు, 4 భాగాలు చేస్తాడు. బ్రాహ్మణులకు, వైష్ణవులకు భగవంతుని కార్యం గురించి, మళ్ళీ ఇంకా వాళ్ళ గ్రూప్ అత్యవసరం గురించి వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు. ఇంకా 10,000 నాణ్యాలు మళ్ళీ ఈ రూప గోస్వామి సనాతన గోస్వామి గురించి ఒక తనకి పెట్టి ఆయనకు చెప్పి పెట్టి ఉంచుతాంట. ఎప్పుడైనా అవసరం ఉంటే ఇది సనాతన గోస్వామికి నువ్వు ఇవ్వాలని చెప్పి పెట్టేసి అక్కడ నుంచి అనుపమం తీసుకొని మళ్ళీ ఇక్కడికి ప్రయాగలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రయాగలో చైతన్య మహాప్రభు వచ్చిందని తెలుసుకొని ఇక నేను వెళ్తున్నాను, సనాతన గోస్వామి ఆశీర్వాదం తీసుకొని రూప గోస్వామి అక్కడ నుంచి అనుపమం తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ భగవంతుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి దండవత్ ప్రణామం చేసేసి ప్రభుని కలుసుకొని అక్కడ 10 రోజులు కలుసుకుంటారు. ఇక్కడ 10 రోజులు ఉంటారు. అంటే 10 రోజులు ఉండి ఏకదాటిగా వీళ్ళు భగవంతు చర్చలే జరుగుతుంటాయి అన్నమాట. అక్కడనే 10 రోజుల పాటు ఇవన్నీ చేస్తుంటాడు. అక్కడనే శిష్టాష్టకం కూడా చెప్తాడు అనమాట. అంటే చైతన్య ప్రభు ఇంకేమి ఇయ్యడు, ఓన్లీ వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా బుక్స్ అవి ఏమి రాయలేదు. మీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారేటట్టుగా అన్నట్టుగా అట్లా రూపగోస్వామిని రెడీ చేస్తాడు అనమాట. ఆయన ఇచ్చి నా శిష్టాష్టకం ఇస్తాడు. ఆ శిష్టాష్టకం గురించి చెప్తాడు. ఇంకా 4 ఆదేశాలు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చి నేను ఇవి ఏవైతే చెప్పినో ఇవన్నీ పుస్తక రూపంలో రాయమని చెప్తాడు అనమాట రూపగోస్వామి. ఇప్పుడు పుస్తక రూపంలో రాస్తే అది కూడా ఎట్లా రాయాలంటే మామూలు వ్యక్తి కూడా సులువుగా అర్థం చేసుకోవాలి అని చెప్తాడు అనమాట. మామూలు వ్యక్తి కూడా సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్తాడు. ఏదైతే ఫస్ట్ శాస్త్రాల గురించి చెప్పిండు, శాస్త్రాలు ఎట్లా రాయాలి దాని గురించి. మళ్ళీ ఏదైతే మరుగున పడి ఉన్నాయో తీర్థస్థలాలు అవి వెలికి తీయాలి, బయటికి తీయాలి. ఇంకేం మందిరాలు ఇంకా మందిరాలు ఏవైతే రాధాకృష్ణ టెంపుల్ అవి, మళ్ళీ విగ్రహ ఆరాధన, ఇది జీవదయ, ఇవి 4 చెప్తాడనమాట. అక్కడ ఇవి చెప్పి ఇవి నువ్వు పాటించి వాళ్ళకు చెప్పి బుక్స్ ద్వారా రాసి నువ్వు ప్రవర్తన ద్వారా వాళ్ళు మారేటట్టు చేయమని అక్కడ ఆ 10 రోజులు ఏకదాటిగా ఈయనకి ఇవన్నీ బోధిస్తాడు అనమాట. ఆ బోధించిన దాంట్లో ఫస్ట్ ఏంటంటే శాస్త్రాలు రాయమని చెప్తాడు. రసశాస్త్రం రాయమంటాడు అనమాట. రసశాస్త్రం అంటే రసాల గురించి, మనకు శాంత, వాత్సల్య, దాస్య, సఖ్య ఇవి ఉంటాయి కదా, ఆ రసాల గురించి మహాప్రభే శక్తిని కూడా మహాప్రభే ఇస్తాడు. మళ్ళీ రాసేదంతా అవన్నీ కూడా రూపగోస్వామికి ఇస్తాడనమాట. ఇంకా భక్తి రసామృత సింధు అని, భక్తి రసామృత సింధులో ఎట్లా భక్తి ఎన్ని రకాలు, భక్తి ఎలా చేయాలి అని దాని గురించి చెప్తాడనమాట. అంటే మనం ఏ భక్తిలో ఉన్నాం, మనం ఏమంటారు భక్తి రసామృత సింధు చదివితే మనము ఎక్కడ భక్తిలో ఏ స్టేజ్లో ఉన్నామని తెలిసిపోతుందంట మనకు. ఇప్పుడు మనం అందరం చేసేది ఏంటంటే వైదిక భక్తి అంటే గురువులు మనకు, అంటే మనం తెలుసుకున్నాం ఫస్ట్ ఈ భాగవతం ద్వారా, శాస్త్రాల ద్వారా ఇవన్నీ తెలుసుకొని అందులో ఏముందని తెలుసుకొని, సరే ఇది బాగుంది కదా నాకు, అంటే మా కుటుంబానికి మంచి అవుతుంది ఒకవేళ నేను ఇది చేశాను, అంత మటుకు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దానికన్నా కొంచెం ముందుకు వెళ్తాము. ఇది తెలుసుకున్నాక గురువులను ఆశ్రయిస్తాము, గురువుల ద్వారా మనం వింటాము. అంటే గురువు ఒక చెప్తాడు అనమాట, ఒక నియమం చెప్తాడు. ఇవి 4 నియమాలు పాటించాలి, 16 మాలలు చేయాలి, ఇవన్నీ ఒక నియమం. అంటే గురువు చెప్పిండు అని చేస్తున్నాం. అక్కడ మనకు ప్రేమ లేదు ఇంకా. అంటే గురువు ఏదైతే చెప్పిండో అది మాత్రం మనం చేస్తున్నాం. అక్కడ ఒక్కొక్క స్టేజ్ ఎట్లా పోతుందని మనకు రూపగోస్వామి మనకు భక్తి రసామృత సింధులో చెప్తామట. ఎప్పుడైతే సాధన ఇవి గురువు చెప్పింది చేసుకుంటూ పోతే అదొక డ్యూటీ లాగా చేసుకుంటూ పోతాం. అంటే ప్రేమ అక్కడ ఏం లేదు. ఒక జాబ్ చేస్తే ఎట్లా జాబ్కి వెళ్ళి రావడం, అట్లా జాబ్కి వెళ్ళి రావడం లాగా ఇది కూడా అలా చేసుకుంటూ పోతాం. పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అనుబంధం ఏర్పడిపోతుంది. ఏదైతే మనం సేవ చేస్తున్నామో దానికి అంకిత భావం, అయ్యో ఇది నేను చేయాలి, ఒకవేళ అయ్యో నేను చేయలేదు కదా అని ఒక భావం, అక్కడ భావం వచ్చేస్తుంది అనమాట. అట్లా సాధన చేయడం వల్ల భావం వల్ల దాని కొన్ని రోజుల తర్వాత ప్రేమ. అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి మనం ముందుకు వెళ్తుంటాం. ఆ స్టేజ్లు ఏంటివి, మన భక్తిలో ఎట్లుంటామని మొత్తం ఇది భక్తి రసామృత సింధులో మనకి ఇవన్నీ క్లియర్ గా రాసి పెడతాడు సనాతన రూపగోస్వామి. ఇంకా మన సాధన చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యమైతాయి కదా, అది చెప్తారనమాట. అంటే సాధారణమైన మనుషులు కూడా
ఇవి చేసి భగవంతుని ఆశ్రయం పొందేటట్టుగా ఇవన్నీ వేదాలను రాయమని చెప్తాడు అనమాట. ఇక రెండోది ఏదైతే తీర్థస్థలాలు ఉన్నాయో అవి మరుగున పడి ఉన్నాయి కదా, అవి కూడా తీయమని చెప్తాడు కదా. అవి ఏంటంటే పునర్నిర్మించమని చెప్తాడు అనమాట. ఎక్కడెక్కడ రాధాకుడు, శ్యామకుడు, ఇవి టెంపుల్ మందిరాలు ఏవైతే లోపలికి భూగర్భానికి వెళ్ళిన విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీయమని చెప్తారు కదా. ఇవన్నీ తీయడానికి కృష్ణలీలలో రాధారాణి యొక్క సేవ చేసేందుకు ఈ అష్టసఖులు ఉంటారు కదా. ఈ అష్టసఖులలో అష్టమంజరీలు కూడా ఉంది కదా. ఈ అష్టమంజరీలు కూడా ఆ బృందావనంలో వాళ్ళకు కృష్ణలీలలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాళ్ళకు క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. ఈ లీల ఇక్కడ జరిగింది. అందుకు ఈ రూప గోస్వామి ద్వారా మనకి ఈ బయటికి రావడానికి కారణం రూప గోస్వామి ద్వారా భగవంతుడు చైతన్య ప్రభు ఇది అందించింది అనమాట. ఈ మంజరి రూపమంజరి కదా, అట్లా వచ్చింది అనమాట. ఇక రాధాకృష్ణుడు ఇంకోటి ఏంటంటే జీవదయ, జీవుల పైన దయ ఎట్లా చేయాలి, జీవుల పైన అంటే నువ్వు అది పాటించి చూపియాలని చెప్పిండు కదా ఇక్కడ. అంటే మన ప్రవర్తన ఎట్లుండాలి, ఫస్ట్ ఒక సంస్థ ఎట్లుందో ఆ సంస్థలో ఇంతమంది చేరుతుందంటే ఆ సంస్థ ఫస్ట్ ఆచార్య, ఒక గృహస్థుడు ఒక ఇంట్లో ఒక పెద్ద ఎట్లుంటుందో ఇల్లు అంతా సక్రమంగా ఉంటుంది. ఏదైతే ఒక సంస్థ ఉందో ఆ సంస్థల ప్రవర్తన వాళ్ళది ఎట్లుండో మిగతా వాళ్ళది అట్లుంది. ఈ రూప గోస్వామి తను ఎంత చదువుకున్నా, అంత డిగ్రీ అన్ని ఉన్నాయి కానీ ఆయన ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత అందరినీ ఎట్లా గౌరవించాలి, ఎంత వినయంగా ఉండాలి, మనం ఎట్లా ఉండాలని అంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తినాలి, ఎట్లా చేయాలి, ఒక వైష్ణవ భక్తుడు అన్నప్పుడు ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలని తను ఆచరించి చూపిస్తాడు. ఇంకా అందరికి అర్థమయ్యేటట్టు కూడా బుక్స్ ద్వారా మనకు మళ్ళీ తెలియజేస్తాడు అనమాట. ఈ ఉపదేశామృతం ఉంటది కదా, అందులో మనం మన జివ్వను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి చాలా మాట్లాడుతుంటాం, ఆ మాటల వల్ల ఏమవుతుంది, దానికి అట్లాంటివి ఇవన్నీ తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని ఇంకా సేవ, ఒకరికి ఎట్లా సేవ చేయాలి, వైష్ణవులను ఎట్లా గౌరవించాలి అన్ని ఆ బుక్స్ ద్వారా మనకి ఇచ్చింది అనమాట. ఇంకా జీవుల పైన దయ ఎట్లా మనం అంటే ఇప్పుడు రాధారాణి మూడులా కృష్ణుడు వచ్చిండు అక్కడ. అంటే ఎవరు మూడు, రాధారాణి అంటే తల్లి బిడ్డలు. అంటే ఈ జీవులు చాలా ఇబ్బందులు, అంటే ఇది ఒక అంధకారమైన అంధకూపం లాగా భావిస్తారనమాట. ఇందులో ఎన్నో నరకాల బాధలు పడతాయి. వీళ్ళని ఎప్పుడు బయటికి తీయాలని అప్పుడు ఆమె ఇంత ప్రేమ అంటే తను ఎంతో వాత్సల్యం. అసలు వాళ్ళకి అర్హత ఉందా లేదా ఏది చూడంటే భక్తులను చేయాలి, కృష్ణుడికి చేయికి అందియాలి అంతే. ఆమె రాధారాణి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి ఓకే రాధారాణి రిక్వెస్ట్ చేస్తుంది, ఓ కృష్ణ చాలా రూల్స్ అని చేసేస్తుంది అంటే కృష్ణ ఓకే రాధారాణి చెప్పిందా, ఓకే రాధారాణి చెప్పింది కానీ సరే భక్తురాలంటే ఆయన సామాన్యంగా కృష్ణుడు ఒప్పుకోడు అనమాట. తల్లి ఎప్పుడైతే చేసి తండ్రికి చెప్తుందో తండ్రి ఒప్పుకుంటాడు. అట్లా ఈ రాధారాణి మూడులో వచ్చింది కనుక మొత్తం అందరినీ భక్తులు చేయాలి. అందుకు ఇప్పుడు కలియుగంలో చాలా మంది భక్తులు అయిపోతారు. ఎందుకంటే తన కృప ఒక వర్షము ఎట్లా బీడు వారిన పొలాల మీద, పంట పొలాల మీద, సముద్రం పైన, ఇవన్నిట్ల పైన కురుస్తుంది, చెట్ల పైన. అంటే నిష్పక్షపాతంగా, అంటే ఈడ పడాలని ఆడ అందరికి సమానంగా అట్లా ఈ రాధారాణి కూడా ఆ మూడులో వచ్చింది కనుక అందుకే ఇప్పుడు బాగా భక్తులు అవుతారనమాట. ఇప్పుడు అందరినీ భక్తులు చేసేస్తా ఉంటది. అంటే ప్రతి ఒక్క జీవులకి ఇవి అందియాలి కనుక మీ ప్రచారం ఎట్లా ఉండాలి, ప్రచారం మనము అన్ని చేస్తూ వీళ్ళకు హరినామాన్ని ఇవ్వాలి, ఈ హరినామ ధనాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఏదో విధంగా వాళ్ళకి ఇవ్వాలి. మంచిగా చెడ హరే కృష్ణ వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళకు నెక్స్ట్ జమ అవుతుంటది అనమాట. ఒక్కసారి మనం పలికియాలంటే మనం ఏం చేయాలంటే వాళ్ళ సేవ చేయాలి మనం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, చైతన్య మహాప్రభు ఏమంటారు, నిత్యానంద మహాప్రభు మీరు చెయ్యండి, మీ పనులు ఏమైనా ఉంటే మేము చేసేస్తామని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతారు. అంటే మనం అట్లా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మనం ఉన్నాము, మనకు తెలిసిన మనకు హరినామం చెప్పి వాళ్ళకి అందియాలి. అట్లా ఇవన్నీ సాధన చేయాలని ఇక్కడ చెప్తాడు అనమాట. అంటే తను ఆచరించడం వల్ల వాళ్ళు ఎంత గొప్ప విషయాలు చేసారు, వాళ్ళ ద్వారా మనం కొంచెమన్నా చేయాలని మనం ఎప్పుడైతే వాళ్ళది ఇంటమో అంత చేసిండు కదా, మనం దాంట్లో మిషన్లో కొంచెమన్నా మనం ఇప్పుడు ఏమంటారు వారధి కట్టేటప్పుడు ఉడత అవసరం లేదు, ఉడత దాని సాయం అక్కడ ఏం లేదు, కానీ ఉడత కూడా నేను కూడా వారధిలో పాల్గొనాలని ఉసుకల బొల్రి అక్కడ దులిపేస్తుంది. అది చాలా చిన్నది కానీ ఆ మిషన్ లా ఉంది కదా. అంటే మనం కూడా ఈ గురు పరపర మిషన్ లా మనం కూడా ఏదో ఒక చిన్న సేవ చేసినా
అక్కడ రాముడు ఎట్లయితే గుర్తుపట్టిండో ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా మనకి ఇవన్నీ మనకి కృపనిస్తారు. అందుకే వీళ్ళు ఈ గోస్వాముల ద్వారా మనం నేర్చుకుంటాం కదా, గోస్వాముల కృప కూడా కావాలని మనం కోరుకోవాలి. ఇంకోటి ఏం చెప్పిండు, రాధాకృష్ణుల టెంపుల్ ఇవి ఏవైతే ఉన్నాయో టెంపుల్ ని నిర్మించడం. టైం అయిపోయిందా మాతాజీ? కవర్ చేయండి మాతాజీ, మీరు రాసుకున్నాం చెప్పండి. టెంపుల్ నిర్మించడం, పెద్ద పెద్ద మందిరాలు. ఇప్పుడైతే మనం బృందావనంలో చూస్తున్నాం కదా మందిరాలు ఇవన్నీ, కానీ మందిరాలు ఎన్ని నిర్మించడము, ఇప్పుడు మాత చెప్పింది కదా అక్కడ వచ్చింది అది 500 ఏదైతే 5 బిల్డింగ్లు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుందో అంత ఎత్తు, అంత లోపల తవ్విన తర్వాతనే ఈ రాధా ఏమంటారు గోవింద దేవ్ విగ్రహం ఉంటదంట. ఆ గోవింద దేవ్ విగ్రహం తీసిన తర్వాత ఆయన చేతిలో పెట్టుకున్నాక చాలా మైమర్చిపోతాడనమాట. ఇవి మాత చెప్పేసింది కదా దాని గురించి. అయితే ఆ తర్వాత టెంపుల్ కట్టిన తర్వాత, అప్పుడు టెంపుల్ కట్టినప్పుడు అప్పటికి ఉండరంట. ఇది అంతా జరిగిపోయిన తర్వాత వీళ్ళకు ఆదేశాలు ఇచ్చిందని చెప్పి, ఇంక ఇవి కాక 4 కాక ఇంకా 2 కూడా చెప్పింది కదా మాతాజీ. ఇంకోటి ఏంది, సాధువులను పోషించడం, సాధువులను రక్షించడం. రూపగోస్వామికి చెప్పారు. సాధువులు పోషించాలంటే వాళ్ళు కౌపీనం కమండలం పట్టుకొని ఉండరు, వాళ్ళు ఎట్లా పోషించగలుగుతారు? చాలా మంది భక్తులు తెలియదు కదా. రూపగోస్వామికి 500 ఆవులు ఉన్నాయంట. 500 ఆవుల్ని గోపబాలుడు ఒక గోపబాలుడు అని పేరుంట. ఆ గోపబాలుడు ఆవులకు పెట్టి అక్కడ ఆయన చూసుకోమని పెట్టేస్తాడు అనమాట. ఈ ఆవు నుంచి ఏవైతే పాలు వస్తాయో ఆ పాలను ఏ సాధువులు అవుతుంటారో సాధువులకు డైలీ ఉచితంగా పోసేవాళ్ళు. మేము బృందావనం ఉన్నప్పుడు మేము కూడా తాగినాం, మీరు కూడా వెళ్ళినప్పుడు తాగండి. అక్కడ ఇప్పటికి కూడా అదే పరంపర నడుస్తుంది అనమాట. అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు మనకు పాలు ఇస్తారనమాట, అక్కడ పాలు తాగొచ్చు. మేము గోపేశ్వర్ టెంపుల్ దగ్గర అక్కడ గోపేశ్వర్ టెంపుల్ దగ్గర ఇక్కడ తాగినాం. కానీ అక్కడ సాధువులకు ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంది అనమాట బృందావనంలో. ఇవన్నీ చూసుకోమని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఏదైతే మహాప్రభు ఇచ్చినవి ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ గా చేసేస్తారనమాట. చేసేసిన తర్వాత ఇప్పుడు తర్వాత ఏమైతే కొన్ని రోజులు ఇవి చేసేటప్పుడు కొన్ని రోజులు ఇవి చేసుకుంటూ వాళ్ళు ఏం కుటీరం అట్లాంటివి ఏం నిర్మించుకోరు అనమాట ఇంక అప్పటికి. అయితే వీళ్ళు జపం చేసుకుంటే వీళ్ళు కీర్ ప్రసాదం పెట్టాలని రూపగోస్వామికి తెలుస్తుంది అనమాట, అనిపిస్తుంది కీర్ ప్రసాదం పెట్టాలి. కానీ ఏం ఐటమ్స్ లేవు చేయడానికి, ఏం చేయాలని అనుకుంటుంటారు అనమాట. ఆలోచిస్తుంటారు, సరేలే వదిలేద్దామని వదిలేస్తాడు. కానీ ఒక చిన్న అమ్మాయి వస్తుంది అనమాట, కీర్కు ఏవైతే కావాల్సినో ఆ సామాన్లన్నీ పట్టుకొని వస్తుంది. కిచెన్ ఎక్కడుందో చూపించు, నేను ఇట్లా ప్రసాదం చేసిస్తా అంటే ఓ సరే అని ఇక రూపగోస్వామి చూపిస్తాడు. మంచి కీర్ తయారు చేసిస్తుంది. రూపగోస్వామి తీసుకొస్తాడు, రాధా ఏమంటారు గోవిందజీకి నివేదిస్తాడు, తీసుకొస్తాడు. రూపగోస్వామి సనాతన గోస్వామికి ఇస్తాడు. ఒక చెంచా ఇట్లా తినగానే తెలుస్తుంది ఇది ఎవరు చేసారు అని అడుగుతాడు అనమాట. ఎవరో చిన్న అమ్మాయి వచ్చింది, అమ్మాయి చేసింది, దేవుడికి నివేదించిన తీసుకొచ్చినా నాకు తెలియదు అంటాడు. నువ్వు ఏంది, మనము భగవంతుని సేవ చేయడానికి వచ్చినామా, రాధారాణి సేవ చేయడానికి వచ్చినామా, రాధారాణితో మనం సేవ చేయించుకోవడానికి వచ్చినామా? వచ్చింది రాధారాణి, ఇది చేసింది రాధారాణి, నువ్వు ఎట్లా ఆమెతో సేవ చేయించుకుంటావు రాధారాణితోనని కోప్పడతాడు అనమాట. ఓ సరే సరే మళ్ళీ నెక్స్ట్ అట్లా చేయని చెప్తాడు అనమాట. ఇంకోసారి జపం చేసుకుంటూ కూర్చుంటాడు. అట్లా ఎండలో కూర్చొని, చాలా ఎండ, అసలు తెలియదు అనమాట. ఆ ఎండలో కూర్చొని జపం చేసి, జపంలో లీనమైపోతే వాళ్ళకి అక్కడ వర్షం పడుతుందా ఎండ కురుస్తుందా ఏం తెలియదు, లీనమైపోయి చేస్తూ ఉంటాడు. కానీ బాగా ఎండ ఉంది కనుక రాధారాణి వచ్చి కొంగు పడుతుంది అనమాట రూపగోస్వామికి నీడ, అంటే ఎండ దాకకుండా. మళ్ళీ అప్పుడు సనాతన గోస్వామి మళ్ళీ చూస్తాడు అనమాట. మళ్ళీ రూప నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, మళ్ళీ రాధారాణితో మళ్ళీ సేవ చేయించుకుంటావు, నువ్వు ఏదో చెట్టు కింద కూర్చొని చేయొచ్చు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు అట్లా సేవ కల్పిస్తున్నావు మళ్ళీ అంటే సరే సరే ఈసారి చేయ అని చెప్తాడు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ మళ్ళీ అట్లా సేవ చేసుకుంటే వాటర్ దగ్గర కూర్చుంటాడు. అక్కడ వాటర్ దగ్గర పులులు అవి తాగడానికి వస్తాయి కదా, మళ్ళీ అక్కడ పులులు అవి వస్తుంటే కృష్ణుడు వస్తాడు అనమాట, కట్టె పట్టుకొని నిలబడతాడు అనమాట. మళ్ళీ సనాతన కోసం ఇదేంటి రాధాకృష్ణులతో సేవ చేసుకోవడానికి వస్తున్నా, నువ్వు సురక్షితమైన ఏదో ఒకటి నిర్మించుకో, ఒక కుటీరం నిర్మించుకో, వీళ్ళకి సేవ కల్పించకు అంటే అప్పుడు ఆయన కుటీరం నిర్మించుకుంటాడు అనమాట. అప్పటిదాకా కుటీరం నిర్మించుకోడు. అప్పుడు ఏదైనా చెట్ల దగ్గర, ఒక్కొక్క చెట్టు దగ్గర వాళ్ళ జీవితం అంతా గడిపేవాడు అనమాట. ఆ కుటీరం నేర్పించుకొని అప్పుడు ఆ కుటీరంలో ఉంటారు. అట్లా కొన్ని రోజులు అట్లా గడిచిపోతుంది. ఇప్పుడు అయిన ఆదేశాలు ఇచ్చిన బుక్స్ గ్రంథాలు ఇవన్నీ రాయడము చేయడము అట్లా చాలా రోజులు గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత ఒక రోజు సనాతన గోస్వామికి ఏమంటారు, ఆయన శరీరం త్యాగం చేసే రోజు వచ్చేస్తుంది, త్యాగం చేస్తాడు. ఈయన ఎప్పుడైతే త్యాగం చేస్తాడో ఈయనకు నిరుత్సాహం అయిపోతుంది. అంటే ఆయన గురువు మీద ఎంత ప్రేమ పెంచుకుంటాడంటే సనాతన గోస్వామిని గురువుగా, అన్ననే గురువుగా
తీసుకుంటాడు. దీక్ష తీసుకుర్రు అంటారు, సనాతన గోస్వామి తాను అంటారు, లేదంటే చైతన్య మహాప్రభు ఇద్దరు. అయితే ఈ సనాతన గోస్వామి ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయిండో ఈయనకు కుటీరంలో నుంచి బయటికి రాడనమాట, కుటీరంలోనే ఉండిపోతాడు. ఇక కరెక్ట్ 27 days కి ఈయన కూడా దేహత్యాగం చేస్తాడు. అప్పుడు 27 days 25 రోజుల తర్వాత దేహత్యాగం చేసేస్తాడు. ఇంక ఇవన్నీ మళ్ళీ ఇంకా మందిరాలు ఉన్నాయి, ఇంకా కొన్ని నిర్మించారు. కుటీరంలోనే వీళ్ళు పూజలు చేస్తారు, సేవలు చేస్తారు. ఇంకా మందిరాలు పెద్ద నిర్మించాలి. ఎప్పుడైతే జీవగోస్వామి ఉన్నాడో, వీళ్ళ అనుపమ కొడుకు జీవగోస్వామి, ఈ జీవగోస్వామి ఎప్పుడైతుందో ఆయన ఆధ్వర్యంలో ఈ టెంపుల్ అన్ని నిర్మించబడ్డాయి. ఇప్పుడైతే మనం రాధా గోవింద్ జీ టెంపుల్ చూస్తాం కదా, అది అక్కడికి ఒక మంత్రి వస్తాడనమాట. మంత్రి అంటే ఒక యుద్ధానికి చేయాలి, అక్కడికి వచ్చి ఆయన మొక్కుకుంటాడు. అంటే నేను ఈ యుద్ధంలో నేను విజయం అయితే నేను నీకు ఒక మందిరాన్ని కట్టిస్తా అంటాడు. సరే అని ఒప్పుకుంటాడు. ఆయన అక్కడ విజేత అయి వస్తాడు. ఇక్కడ మందిరాన్ని ఎంత కట్టిస్తాడు అంటే 7 అంతస్తులు కట్టిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రస్తుతం 1 అంతస్తు, అట్లా 7 అంతస్తుల పెద్ద మేడగా గుడి టెంపుల్ ఆయన ఆధ్వర్యంలో తయారవుతుందంట. అయితే ఆగ్రా నుంచి ముస్లిం రాజు ఈ టెంపుల్ చూసి అక్కడ నెయ్యి దీపం వెలిగేదనమాట. ఎందుకు ఇంత నెయ్యి దీపం, ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది వెలుతురు అంటే, ఇది బృందావన్లో ఇట్లా గోవిందజీ టెంపుల్ ఉంది అక్కడ అని చెప్తాడు. గోవిందజీ టెంపుల్ అక్కడ అంతే, నా మందిరం, నా ఇల్లు కన్నా, నా బిల్డింగ్ కన్నా ఇంకా ఉండొద్దు, ఎవరిదికి ఎక్కువ ఉండొద్దు, వెళ్ళి గులగొట్టేసి రాపండి, మొత్తం విరిచేసేయండి అన్ని, టెంపుల్ కూడా ధ్వంసం చేయండి, ఆ విగ్రహాలు కూడా ధ్వంసం చేసిరండి అని చెప్పేస్తాడు అనమాట. అంటే రేపు మార్నింగ్ వెళ్ళాలిగా వాళ్ళకి చెప్పేస్తారు ఈ రోజు. అయితే అందులోనే ఒక వైష్ణవ భక్తుడు ఉంటాడు అనమాట. ఆయన వింటాడు, అంటే రేపు ఇవన్నీ చేయాలి కదా. ఆయన నైట్ మొత్తం ఆగ్రా నుంచి బృందావన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు ఏం లేవు కదా వెళ్ళడానికి. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇది ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ పూజారిని లేపి, మీరు తక్షణమే ఈ విగ్రహాన్ని తరలించండి ఎట్లన్నా, లేకపోతే చాలా ప్రమాదం ఉంది, ఇప్పుడు ఆయన రాజుకు తెలిసిపోయింది, ఇది కులగొట్టేస్తుంటూ ఇది అధ్వంసం కాబోతుంది, మీరు కనీసం విగ్రహాలన్నా రక్షిస్తూ, టెంపుల్ ఏమో విగ్రహాలన్నా రక్షించబడతాయి కదా అంటే సరే అని వీళ్ళు అప్పుడు అంత టెన్షన్లో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు కానీ చీకట్ల, అప్పుడు రాధాకుండకు తీసుకెళ్ళిపోతారు. రాధాకుండకు తీసుకెళ్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు కదా, కానీ సీక్రెట్ అక్కడ ఏంటంటే బృందావన వాసులు చాలా సీక్రెట్, భగవంతుని ఎట్లయినా రక్షించాలనే ఒక దాంట్లో ఉంటారనమాట. సీక్రెట్ ప్లేస్ తీసుకొస్తారు, అక్కడ కొన్ని రోజులు అక్కడ అర్చన, విగ్రహాల పూజ అవన్నీ చేస్తారనమాట. కొన్ని రోజులు అక్కడనే పూజలు అందుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ కూడా మళ్ళీ వీళ్ళకి ముస్లిం వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, ఇక్కడ ఉంది ఈ విగ్రహాలు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దాచిపెట్టారు అని. ఆ విగ్రహాలు ధ్వంసం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆ ముస్లిం వాళ్ళు ఏదంటే విగ్రహాలు ధ్వంసం చేయాలి, ఆవులు గుళ్ళు టెంపుల్ విరగొట్టాలి, ఆవులను చంపేయాలి, ఇవి వాళ్ళ లక్ష్యం అనమాట. రాక్షసుల లక్ష్యం ఎట్లా ఉంటుంది, అందుకు వీళ్ళది అదే ఉంటది అనమాట. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి వేరే ఇంకో బృందావన్ అడవి ఉంటది కదా, 12 వనాలలో ఒక వనంలోకి తరలిస్తారు, అక్కడ ఉంస్తారు. అక్కడ కూడా తెలిసిపోతుంది. ఇక తెలిసిపోయినాక వాళ్ళు ఎద్దుల బండిలో పెట్టేసుకుంటారు ఇక విగ్రహాలు. ఎద్దుల బండిలో పెట్టుకొని ఇప్పుడు జైపూర్ రాజుకు చెప్తారనమాట, జైపూర్కి అంటే వీళ్ళు ఎద్దుల బండిలో పోవాలంటే ఎద్దుల బండిలో ఎట్లా అంటే డైరెక్ట్ ఇప్పుడు భగవాన్ డెకరేషన్ చేసి అట్లా ఏం తీసుకోవాలి, మనం రథోత్సవం అప్పుడు రథాన్ని డెకరేషన్ చేసి అట్లా చేస్తే అందరు మనం పోతాం. కానీ అక్కడ ప్రజలు ఏంటంటే పెట్టి అందులోనే కూర్చున్నారు అనమాట. మామూలుగా ప్రయాణం చేసే వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా వెళ్తుంటారు కదా బండ్ల వాళ్ళు, అట్లా ఎవరికి తెలియకుండా అట్లా చేస్తారనమాట. అట్లా వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతుంటే ఎవరైతే ఉండరో వీళ్ళు చూసేవాళ్ళు ప్రణామం, మనం పోతే మనం ప్రణామం చేస్తాం, కానీ తెలియకుండానే అక్కడ గడ్డి బీకినట్టు, గడ్డి కోసినట్టు, లేదా చెట్ల ఆకులు తెంపినట్టు, ఏదో ఇట్లా అన్నట్టు ప్రణామం చేసేటాడు భగవంతుడు పోతుంటే. అట్లా ప్రణామం చేసి వాళ్ళు అట్లా ముందుకు తీసుకొని ఒక 100 meters ఉంటుంది ఇక రీచ్ కావడానికి. ఇక అప్పుడు వాళ్ళు ఇట్లా అటాక్ అయ్యేంత లోపల ఎద్దుల బండిని చాలా స్పీడ్గా తీసుకుపోతే అప్పుడు ఈ జైపూర్ రాజు సేన ఎవరైతే ఉంటారో వీళ్ళను అటాక్ చేసి వీళ్ళని లోపలికి పంపిస్తారు, వీళ్ళను తీసుకొస్తారు. ఆ జైపూర్ రాజే ఇప్పుడు ఏవైతే గోవిందది ఉందో అవి ఒరిజినల్వి జైపూర్ లో ఉన్నాయి. ఆయన ఇంటికి పక్కనే ఆ గుడి మందిరాన్ని నిర్మించి ఇప్పుడు అక్కడే పెట్టుకున్నాం అనమాట. ఇది ఎప్పుడైతే మనం ఇట్లాంటివి వీళ్ళ విషయాలు ఎప్పుడైతే మనం వింటామో, అంటే భగవంతుని కన్నా భక్తుల స్టోరీలు కానీ, భక్తుల చేసిన వాళ్ళ కార్యాలు కానీ మనం వింటామో ఆ కృప మనకు వస్తుంది. అంటే ఇప్పుడు భగవంతుడు చేసిండు, గోవర్ధనగిరిని ఎత్తిండు, మనం చేయలేము, అది మనతో సాధ్యం కాదు. ఇంకేం నువ్వు 16,108 మంది పెళ్లి చేసుకుంటూ ఇవన్నీ మామూలు మనుషులు చేయలేను అనమాట. ఎవరైతే ఈ భక్తులు చేసిర్రో, భక్తులు చేసినవి మనం అందులో కొంచెమన్నా చేయగలుగుతాం కదా.
అందుకు భగవంతుడిది వినాలి, భక్తుల్ది ఇంకా ఇంపార్టెంట్. కృష్ణుడు ఏమంటాడు, నాకన్నా నా భక్తులకు సేవ చేస్తే నేను చాలా సంతోషపడతా అని చెప్తాడు కదా. వాళ్ళది అంటే నాకు అంత లేదు కానీ ఏదో నాకు కొంచెం తెలిసినంత చెప్పినా, మీకు అర్థమైందో అర్థం కాలేదో తెలియదు. అర్థమైతే అది గురువుల కృప, అర్థం కాకుండా ఏమైనా మిస్టేక్ ఉంటే అది నాది. హరే కృష్ణ. హరి హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్ మాతాజీ, చాలా చాలా బాగా హరే చేశారు కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి హరే బోల్. కృష్ణ చాలా బాగా మాతాజీ. చేశారు. హరే కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. బోల్ మాతాజీ. సరే ఓకే మీకు ఒకసారి మీకు అందరికి హరే కృష్ణ మాతాజీ సంప్రదాయ ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మీకు మళ్ళీ రీకాల్ ఏం అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మళ్ళీ మీకు రిపీట్ అయ్యాయి కొన్ని, ప్రాబ్లం లేదనుకుంటా. ఒకవేళ కావాలంటే స్లైడ్స్ ఓపెన్ చేస్తాను, చదువుతానంటే హ్యాండ్ రైజ్ చేయండి స్లైడ్స్ కావాలని అనుకుంటే. హరే కృష్ణ మాతాజీ సంప్రదాయ హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళంతా మ్యూజిక్. హరే కృష్ణ. స్లైడ్స్ ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూస్తామని అంటే నేను షేర్ చేస్తాను. రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. లేట్ అయింది కాబట్టి ఇఫ్ యూ వాంట్ షార్ట్ కట్ గా ఏంటంటే మనము రూపగోస్వామి గురించి క్లియర్ గా నేర్చుకున్నాం, ఎప్పుడు పుట్టారు ఏంటి అనేసి, తను ఎంత ఇంపార్టెంట్ మన గౌడియా సంప్రదాయంలో అనేసి నేర్చుకున్నాము. అలాగే తను రాసింది అంటే చైతన్య మహాప్రభు తనకి ఏం చెప్పారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయ్యారు, ఏమేమి ఫాలో అయ్యారు అనేది నేర్చుకున్నాము. తన ఫ్యామిలీ ఎలాంటిది అనేది నేర్చుకున్నాము. అంటే ఐ మీన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు తను. అక్కడ నుంచి ఇంకా తర్వాత ఎంత స్కాలర్, తన పోయెట్, స్క్రిప్చర్స్ ప్లస్ ఆర్టిస్టిక్ ఉండే తను అనేసి నేర్చుకున్నాము. అలాగే మిషన్, చైతన్య మహాప్రభు చెప్పిన మిషన్ తను ఎంత చక్కగా నిర్వహించారు అనేది నేర్చుకున్నాము. ఎంత ముస్లిం దగ్గర పని చేస్తున్నా కూడా తన లోపలంతా తనకి ఈ భావం అయితే చాలా ఉండేదన్నమాట. బాధపడుతూనే తను చేసేవారు, అది నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఏనంటారంటే రూపానుగనాస్ అని అంటారు, అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి అందరూ, మనం గౌడీయ వైష్ణవులంతా మనం అది గుర్తుపెట్టుకోవాలి. రూపానుగాస్ అని అంటారు మమ్మల్ని. అలాగే ఎందుకంటే రూప గోస్వామిని ఫాలో అవుతాము కాబట్టి. అలాగే తనకి ఇంకొక పేరు వచ్చేసి అంటే రసాచార్యుడు అని కూడా చెప్తారు. అది కూడా మాతాజీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా. చాలా తెలియనివి మనకి నేర్చుకోగలిగాం ఈ రోజు. అలాగే మంజరి, తను రూప మంజరి, రాధారాణికి సఖీలో తన సఖికి అష్టసఖిలో మళ్ళీ ఈ అష్టసఖిలో తను మంజరి, రూప మంజరి అనేసి నేర్చుకున్నాము. సో ఎంత అంటే ఇక్కడ సేవాభావం ఎలా ఉండాలి, ఎంత అహంకారం ఉండకూడదు, ఎంత ఉన్నా కూడా తనకి అహంకారం ఉండకూడదు అనేసి మనం నేర్చుకున్నాము ఈ రోజు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ సంప్రదాయ. మాక్సిమం మీకు అందరికి డౌట్ ఏం లేదని అనుకుంటున్నాను. సో ఉంటే కనుక ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, మాతాజీ ఎవరో ఒకరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. డౌట్ ఏం లేకపోతే we will end the session. ఓకే, ఎవరికేం లేదు కదండి. జ్యోతి మాతాజీ మీరు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. హరే కృష్ణ. పర్సనల్ క్వశ్చన్ మాతాజీ. చెప్పండి మాతాజీ, నా నంబర్ తీసుకొని కాల్ చేయండి మాతాజీ. పర్సనల్ క్వశ్చన్ లేదు మాతాజీ, మామూలుగానే అంటే ఈరోజు మా బావగారు చనిపోయారండి. అంటే మాకు ఇంటి పేరు వాళ్ళు. అదే మనం మామూలుగా ఇవన్నీ చేసుకోవచ్చా చేయకూడదా అనేది, ఇంకేం కాదండి. మాలా చేయొచ్చా చేయకూడదా అని. చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు, ఇంకేం ప్రాబ్లం లేదు, చేయొచ్చు, చేసుకోవచ్చు కదండి. చేయొచ్చు, చేయండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా మంచిది కూడా, చేయండి. అంతేనా మాతాజీ? ఓకే, అంతే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. రమేష్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను మా ప్రభు సెల్లో జాయిన్ అయ్యాను. లక్ష్మీ మాతాజీ. కవిత. ఓకే, కవిత మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను ఈరోజు. బట్ రూప గోస్వామి, రూప మంజరి అన్నారు, మిగతా వాళ్ళు మాతాజీ కొంచెం తెలియజేస్తారు. మిగతా వాళ్ళది క్లాసెస్ వచ్చినప్పుడు అందులో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాతాజీ, మీకు ప్రతి ఒక్కరిది వస్తుంది మాకు. ఓకే, ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉంది మనకి. వాళ్ళది వచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఉన్నారు మాతాజీ, ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరు ఎలా అవతరించారు ఇక్కడ కలియుగంలో అనేది ఉంది. అది ఆ క్లాసెస్ లో మనం చెప్తాం. ఓకేనా? మన స్కూల్లోకి వెళ్తే వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా డీటెయిల్ ఇచ్చారు.
చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మాతాజీ, మీకేం ఇది లేదు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ సంప్రభు చేసి. ఇంకెవరికైనా డౌట్స్ ఉందా అండి? హరే కృష్ణ. ఓకే, ఎవరికి డౌట్స్ లేదు. విల్ ఎండ్ ద సెషన్ మాతాజీ. ఓకే, విత్ యువర్ పర్మిషన్. మమతా మాతాజీ, సుమంగళాదేవి, జానకి దేవిదాస్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ పేషెన్స్ అంటే ఓపికతో విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ అందరికి. నైట్ లేట్ అయిపోయినా విన్నారు కదా, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. మాకు ఈ అవకాశం అలాగే ఇచ్చినందుకు ఈ చాలా గోవిందదేవుడు ఒక్కటి ధన్యవాదాలు. ఏంటంటే ఈయన వరజనాభుడు పెట్టిన శ్రీకృష్ణ మన్మడు పెట్టిన గోవిందేవుడు అద్దేవ ఈయన వరజనాభుడు స్థాపించిన గోవిందుడు అనమాట ఈయన. అదొకటి చెప్పడం మర్చిపోయాను, అందుకే అన్నాను. హరే కృష్ణ. ఓకే ఓకే ప్రణాం మాతాజీ, ప్రణాం. ఎస్ మాతాజీ. జై శ్రీ మాతాజీ. unmute అయ్యారు. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ అందరికి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ స్వర్ణ మాతాజీ, థ్యాంక్ యూ మమతావతి మాతాజీ, థ్యాంక్ యూ శ్రీదేవి మాతాజీ, థ్యాంక్ హరే యూ హరి వెరీ బోల్ మచ్. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. శ్రీ బోల్ మాతాజీ, శ్రీ హరి బోల్, హరే అదే కృష్ణ. రెండు ఎండింగ్ ప్రేయర్స్ చేసుకున్నాము. థ్యాంక్ యూ మాతాజీస్ అందరికి. కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. ప్రేమ్ से कहो శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృందకి జై. హరే కృష్ణ. రేపు కూడా ఇలాగే జాయిన్ అవ్వండి. 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. సనాతన గోస్వామి వస్తున్నాడు అనమాట. హరే కృష్ణ రూప మాతాజీ. గోస్వామి ఎంటర్, రేపు సనాతన గోస్వామి ఎంటర్. రేపు ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఈ రోజు రూప గోస్వామిది అయింది, రేపు సనాతన గోస్వామిది ఉంటుంది. చాలా ఎక్సలెంట్ గా క్లాస్ ఉంటుంది. ప్లీజ్ జాయిన్ అయ్యండి. హరే కృష్ణ. మాతాజీ చాట్ లో క్వశ్చన్ ఉంది, చూడండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాట్ లో క్వశ్చన్ ఉంది. శ్రీ వెంకట గోవింద మమతా మాతాజీ, ఆ స్వర్ణ మాతాజీ 4 ఇన్స్ట్రక్షన్స్ అంటే 4 నియమాలు చెప్పారు కదా చైతన్య మహాప్రభులు రూప గోస్వామికి. దాని గురించి ప్రభు అడుగుతున్నారు. అదేం ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫస్ట్ చెప్పండి. అక్కడ బృందావనం లుప్తమైపోయినవన్నిటిని వెలికి తీయమని చెప్తారు. అదొకటి. రెండవదేమో బుక్స్ రాయమంటారు. మూడవదేమో గుడులు నిర్మించమంటారు. నాలుగవదేమో వాళ్ళు చేసి ఆచరించి అందరికీ నేర్పించమని చెప్తారు. ఈ 4 నియమాలు. రూప గోస్వామికి 2 ఎక్స్ట్రా ఇస్తారు. గోవింద దేవుని కనుక్కోమని చెప్తారు. అక్కడ బృందావనంలో సాధువుల సన్యాసులు అందరినీ చూసుకోమని చెప్తారు. ఇవి మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎంతమంది ఉన్నారు మాతాజీ గోస్వాములు? 6 మాతాజీ. షడ్ గోస్వామిస్ అంటాం కదా, 6 members. గోస్వామి అంటారు కదా, 6 మంది ఉంటారు. మనకు షడ్ గోస్వామి అష్టకం కూడా ఉంటది. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అష్టకం కూడా నేర్పిస్తాం. మనం కీర్తన ఉంటుంది కదా మాతాజీ, అప్పుడు చేపిద్దాం అది సండే క్లాస్. ఓకే, ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ అందరికి. మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.